Hi friends, welcome to ISE online classes. Right? So ఈరోజు AP Constable Grant Test 3 English based questions, vocabulary based, grammar based ఏమైనా questions ఉన్నాయి ఒకసారి చూసి. సో క్వశ్చన్ వచ్చేసి దేని గురించి ఇచ్చాడు, రైట్? డైరెక్షన్స్ 1 to 5. You have a brief passage with 5 questions. Read the passage carefully, right? Choose the best answer to each question out of the 4 alternatives అన్నాడు, alright? సో ఒకసారి మరి ఈ క్వశ్చన్ చదివిన తర్వాత రైట్ అంటే ఈ ప్యాసేజ్ ఎలా చదవాలి అన్నాను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. ఏంటి అంటే చదివినప్పుడు మనం ఇంకొకసారి చదవకుండా చదివినట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, రైట్? సో మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఏదైనా టఫ్ వర్డ్ వచ్చింది అనుకున్నామా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దీని యొక్క మీనింగ్ పోగొట్టుకుంటున్నాము, రైట్? బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఎలా ఉండాలి అంటే చదివినప్పుడు ప్రతిదీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు అనే కోణంలో ఆలోచించాలి, అసలు టాపిక్ దేని గురించి అని. సో మనం ఏమవుతున్నామంటే ఆ వర్డ్స్లో ఏమైనా రైట్ టఫ్ వర్డ్స్ వస్తాయేమో అది మైండ్లో పెట్టుకొని చదవడం కూడా కొంత భయంతో చదివే వరకు మనకు ఆ కనెక్టివిటీ రైట్ ఆ కనెక్టివిటీ దొరకకుండా పోతుంది. తద్వారా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయలేకపోతాము, రైట్? సో ఒకసారి నేను చదువుతాను చూడండి. రిపోర్ట్స్ ఆఫ్ ఫార్మర్స్ డైయింగ్ ఫ్రమ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్, రైట్? Reports of farmers dying from pesticide exposure in Maharashtra's cotton belt in Yavatmal make it evident that the government's efforts to regulate toxic chemicals used in agriculture have miserably failed. ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ ఇచ్చాడు. అంటే ఎక్కడ స్టార్ట్ చేశాడు చూసారు కదా సెంటెన్స్, ఇక్కడ స్టార్ట్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ ఎన్నున్నాయమా 4 to 5 సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటే సెంటెన్స్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే మీకు ఒక ఐడియా జనరేట్ అవ్వాలి అని అంటే తప్పకుండా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం ఫుల్ స్టాప్ వరకు చదవాలి, రైట్? సో ఏమంటున్నాడు, రిపోర్ట్స్ అంట దేని యొక్క రిపోర్ట్స్ అంటే ఫార్మర్స్ డైయింగ్ ఫ్రమ్ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఇన్ మహారాష్ట్రస్ కాటన్ బెల్ట్, మహారాష్ట్ర కాటన్ బెల్ట్లో రిపోర్ట్స్ వచ్చాయంట, ఫార్మర్స్ చనిపోతున్న ఇన్ యావత్మల్ అన్నాడు. అది ఎవిడెంట్ అవుతుందంట, అది ఎవిడెంట్ చూపిస్తుందంట ఏమని, దట్ ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ రైట్ టు రెగ్యులేట్ టాక్సిక్ మెటీరియల్స్, రైట్? టాక్సిక్ అంటే ఏంటమ్మా పాయిజనస్, రైట్? యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్, రైట్? ఏవి అగ్రికల్చర్లో యూజ్ చేసే ఆ పాయిజనస్ మెథడ్స్ రెగ్యులేట్ చేయడంలో ఆ గవర్నమెంట్ ఎఫర్ట్స్ అంట మెజరబుల్లీ ఫెయిల్ అయిపోయాయంట. అంటే గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఫెయిల్ అయిపోయాయి. దేంట్లో ఆ అగ్రికల్చర్లో మరి ఆ టాక్సిక్ మెటీరియల్స్ పాయిజనస్ మెటీరియల్స్ కెమికల్స్ యూజ్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ కాటన్ గ్రోవర్స్, రైట్? అఫ్ కోర్స్ ఇక తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. ఇది కామన్ ఏనంట, న్యాచురల్ ఏనంట ఫర్ కాటన్ గ్రోవర్స్ అండర్ ప్రెషర్ టు ప్రొటెక్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ టు రిలే ఆన్ గ్రేటర్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సివియర్ పెస్ట్ అటాక్స్. ఇది న్యాచురల్ అంట. ఎందుకంటే ఫార్మర్ అంట, ఈ ఫార్మర్ ఏం చేస్తాడమ్మా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తప్పకుండా పంటను కాపాడుకుంటాడు కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు. పంటను కాపాడుకునే క్రమంలో రైట్ ఏమైనా ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తే తప్పకుండా అతను ఏం చేస్తాడు, కొంత రైట్ ఆ టాక్సిక్ కెమికల్స్ని యూజ్ చేసే అంటే కెమికల్స్ని యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. అండర్ ప్రెషర్ టు ప్రొటెక్ట్ దర్ ఇన్వెస్ట్మెంట్ టు రిలే ఆన్ అంటే డిపెండ్. రిలే అంటే ఏంటమ్మా డిపెండ్. దేని మీద డిపెండ్ అయితే గ్రేటర్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. ఇన్సెక్టిసైడ్స్ అంటే ఏంటమ్మా ఏవైతే కెమికల్స్ ఏంటి ఇన్సెక్ట్స్ను కిల్ చేస్తాయో, రైట్? సో కెమికల్స్ విచ్ కిల్స్ ఇన్సెక్ట్స్ ఇస్ కాల్డ్ ఇన్సెక్టిసైడ్స్ ని యూజ్ చేస్తాడంట ఇన్ ద ఫేస్ ఆఫ్ సివియర్ పెస్ట్ అటాక్స్. ఇక పెస్ట్ అటాక్స్ వచ్చాయంటే పంట చేతికి రాదు, అవునా, రైట్? సో ఆ క్రమంలో వాడుతూ ఉంటాడు, అది న్యాచురల్ అంటున్నాడు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ మనకు మళ్ళీ చదివాము, రైట్? సో ఏంటి ఇలా చదువుతున్నప్పుడు మనకు కనెక్టివిటీ వచ్చేస్తుంటుంది, రైట్? ఫార్మర్స్ చనిపోతూ ఉన్నారు పలానా డిస్ట్రిక్ట్లో పలానా స్టేట్లో అండ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సో ఈ విధంగా మనం ముందుకెళ్తే తప్పకుండా వచ్చిన ఆన్సర్స్ రెండవసారి చదవకుండా సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ టైం మ్యాటర్స్, రైట్? నెక్స్ట్ ఇట్ అపియర్స్ అది కనబడుతుందంట మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ సఫర్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్, రైట్? సో ఇదేంటి అని అంటే మరి చాలామంది కూడా మరి ఆ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్కు చాలా ఎక్స్పోజ్ అయ్యారు. మరి ఎందుకంటే ఆ ఇన్సెక్టిసైడ్స్ చల్లుతూ ఉంటే మరి వాటికి ఎక్స్పోజ్ అవుతారు కదా ఫార్మర్స్, లీడింగ్ టు దేర్ డెత్, రైట్మా? వాళ్ళ మరణానికి అది లీడ్ చేస్తుంది, రైట్? ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్. నెక్స్ట్, ద ఫ్యాక్ట్ దాట్ దే హ్యాడ్ టు రిలై అంటే డిపెండ్ కదా, దే హ్యాడ్ టు డిపెండ్ మెయిన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ అన్స్క్రప్యులస్. అన్స్క్రప్యులస్ అంటే మనం జనరల్గా దీని మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే అన్స్క్రప్యులస్, రైట్? సో ద మీనింగ్ ఆఫ్ unscrupulous is, let me write.
నాట్ బీయింగ్ హానెస్ట్, రైట్ మా, హానెస్ట్గా ఉండకపోవడము, అనెథికల్గా ఉండడము, రైట్, నాట్ బీయింగ్ హానెస్ట్గా ఉండకపోవడము, రైట్. సో అంటే ఒక మోసపూరిత ఉద్దేశము, రైట్, మోసపూరిత ఉద్దేశము. అన్స్క్రప్యులస్ అంటే మోసపూరిత ఉద్దేశముతో, రైట్, అంటే హానెస్ట్గా ఉండకపోవడము, రైట్, ఒక ఫ్రాడ్ చేసే ఉద్దేశంతో అని అన్స్క్రప్యులస్ అంటారు. అదే స్క్రప్యులస్ అంటే అటెంటివ్గా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం. గుర్తుపెట్టుకోండి, స్క్రప్యులస్ అంటే కేర్ఫుల్గా. మోహన్ వాజ్ స్క్రూపులస్ ఇన్ హిస్ వర్క్, అంటే అతని వర్క్లో అతను స్క్రూపులస్గా ఉన్నారు, అంటే వెరీ అటెంటివ్గా ఉన్నాడు, రైట్. అదే అన్స్క్రూపులస్ అంటే ఏంటి? అన్స్క్రూపులస్ అంటే ఏంటి మనకు సిన్సియర్గా ఉండకపోవడం లేదా హానెస్ట్గా ఉండకపోవడము, రైట్. సో మోసపూరిత ఉద్దేశం అని అంటారు, రైట్. సో ఏమన్నాడు? ద ఫ్యాక్ట్ ఏంటంటే నిజము, ద ఫ్యాక్ట్ దట్ దే అంటే ఎవరమ్మా, ఫార్మర్స్ హ్యాడ్ టు రిలై మెయిన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ అన్స్క్రూపులస్ ఏజెంట్స్ అండ్ కమర్షియల్ అవుట్లెట్ ఫర్ పెస్టిసైడ్స్. అంటే వాళ్ళు ఏంటమ్మా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి అని అంటున్నాడు? ఎవరి మీద? అన్స్క్రప్యులస్ ఏజెంట్స్, బయట ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మోసపూరిత వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి. అండ్ కమర్షియల్ అవుట్లెట్స్ ఫర్ కమర్షియల్, బయట ఏంటమ్మా బిజినెస్ చేసుకోవడానికి ఉంటాయి కదా, వాటిపైన డిపెండ్ అవ్వడానికి ఏంటంట, రాదర్ దాన్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. అంటే మనం జనరల్గా ఏం చేయాలి? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీదనే డిపెండ్ అవ్వాలి ఫార్మర్స్ అంతా కూడా, ఎందుకంటే అక్కడి నుంచే జెన్యూన్ వస్తుంటుంది, రైట్. బయట జెన్యూన్ రాదని కాదు, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. 99% ఏంటంటే ఫార్మర్ను అంటే మోసం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, రైట్. అందుకే అంటున్నారు. అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళను అప్రోచ్ అయ్యే కంటే వీళ్ళనే డిపెండ్ అవుతున్నారంట ఆఫీసర్స్. ఇది తెలుస్తుందంట, షోస్ గ్రాస్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఆ ఫార్మర్స్ అనేది ఆ బయట వ్యక్తుల మీద రిలే అవ్వడము, గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, ఆ గవర్నమెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫీస్ మీద రిలే కాకపోవడాన్ని ఇది చూపిస్తుందంట. కంప్లీట్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్? గవర్నమెంట్, రైట్. నెక్స్ట్, బట్ ఇంతవరకు సరిపోయింది, ఓకేనా. 3-4 పాయింట్స్ మైండ్లో పెట్టేసుకున్నాము, రైట్. బట్ ద ప్రాబ్లం రన్స్ డీపర్, అంటే ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందంట. ఏంటి అనేది చూద్దాం. ఇది రైట్, పారాగ్రాఫ్ 1 అయింది, రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడు? ద సిస్టమ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్, రైట్. ఇన్సెక్టిసైడ్ అంటే ఏవైతే కెమికల్స్ ఇన్సెక్ట్స్ని చంపడానికి ఉపయోగపడతారో, ద సిస్టమ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆబ్సలీట్. అంటే ఇప్పుడు ఏమీ లేదమ్మా, అది నో మోర్ ఇన్ యూస్, రైట్. ఆబ్సల్యూట్ అంటే అది నో మోర్ ఇన్ యూస్. అండ్ ఈవెన్ ద ఫీబుల్ ఎఫర్ట్స్, రైట్ ఏమన్నాడు? అండ్ ఈవెన్ ద ఫీబుల్ ఎఫర్ట్స్, ఫీబుల్ అంటే వీక్ అమ్మా, వీక్ ఎఫర్ట్స్, రైట్. ఇక్కడ వీక్ అని చెప్పుకోవచ్చు. ఫీబుల్, హీఈస్ అ ఫీబుల్ పర్సన్ యార్, హీఈస్ అనేబుల్ టు వాక్, అతను నడవలేడు, ఫీబుల్ పర్సన్ అంటాము, రైట్. అంటే ఫీబుల్ అంటే ఏంటమ్మా? వీక్గా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉండకపోవడం, రైట్. సో అండ్ ఈవెన్ ద ఫీబుల్ ఎఫర్ట్స్ ఎట్ రీఫార్మ్ ఇనిషియేటెడ్ బై ద యూపీఏ గవర్నమెంట్ హ్యావ్ ఫాలన్ బై ద వేసైడ్, రైట్. సో అంటే ఆ ఎఫర్ట్స్, రైట్ మా, ఎట్ రీఫార్మ్ ఇనిషియేటెడ్ బై ద యూపీఏ గవర్నమెంట్ కూడా అవి పక్కన పడిపోయాయి అంట, రైట్. సో అ న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్, ఒక కొత్త పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ అంట ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు? 2008లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్ వాజ్ స్టడీడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, రైట్. సో ఆ కొత్త బిల్ అంట పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేత స్టడీ చేయబడిందంట, కానీ బట్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్, ఇంకా కూడా అది పెండింగ్లోనే ఉంది అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఏమన్నాడమ్మా? ఎట్ ద సేమ్ టైం దెర్ ఈస్ వరీయింగ్ ఎవిడెన్స్, రైట్ మా, ఒక వరీయింగ్ ఎవిడెన్స్ ఉందంట, రైట్, దట్ అ లార్జ్ క్వాంటమ్ ఆఫ్ పెస్టిసైడ్స్ sold to farmers today is spurious, right. So when I see ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎట్ ద సేమ్ టైం దెర్ ఈస్ వరీయింగ్ ఎవిడెన్స్, అంటే తప్పకుండా ఎవిడెన్స్ అది క్లియర్గా కనబడుతుందంట. ఏమని? లార్జ్ క్వాంటమ్ ఆఫ్ పెస్టిసైడ్స్ సోల్డ్ టు ఫార్మర్స్ టుడే ఈస్ డేంజరస్, రైట్. సో ఇవన్నీ కూడా మరి అదంతా క్లియర్గా కనబడుతుంది అన్నాడు. అండ్ సచ్ ఫేక్స్, రైట్ మా, ఫార్మర్స్ టుడే ఈస్ spurious అంటే విచ్ ఇస్ సంథింగ్ డేంజరస్, విచ్ ఇస్ నాట్ జెన్యూన్, రైట్. జెన్యూన్గా లేనిది, ఫేక్గా ఉంది అని చెప్పొచ్చు స్పురియస్ అంటే, రైట్. సో వరీయింగ్ ఎవిడెన్స్ ఉందంట. అండ్ సచ్ ఫేక్స్ ఆర్ ఎంజాయింగ్ హయ్యర్ గ్రోత్ రేట్
దాన్ ద జెన్యున్ ప్రోడక్ట్స్, రైట్? అంటే అటువంటివి జెన్యున్ ప్రోడక్ట్స్ కంటే ఆ ఫేక్వే రైట్ మా ఆ జెన్యున్ కానివే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి, వాటికే ఎక్కువ బిజినెస్ అంటున్నారు అని చెప్తున్నాడు. ఆర్ ఎంజాయింగ్ హయ్యర్ గ్రోత్, రైట్, దాన్ ద జెన్యున్ ప్రోడక్ట్స్ అన్నాడు. ఫుల్ స్టాప్. క్లియర్లీ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ అ హై లెవెల్ ఎంక్వైరీ into the nature of pesticides used across the country. ఆబ్వియస్గా ఇట్మా దాని మీద తప్పకుండా ఒక ఎంక్వైరీ జరగాలి. ఆ పెస్టిసైడ్స్ హై లెవెల్ ఎంక్వైరీ ఉండాలి అంటున్నాడు. నేచర్ ఆఫ్ పెస్టిసైడ్స్, రైట్, యూజ్డ్ అక్రాస్ ద కంట్రీ అండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద రెగ్యులేటరీ సిస్టమ్. ఇట్మా దీని మీద కూడా మరి ఆ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కొంత రెస్పాన్సిబుల్ ఉంటాయి కదా, మరి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే దాని మీద కూడా ఎంక్వైరీ ఉండాలి అంటున్నాడు. దిస్ షుడ్ బి సిమిలర్ టు ద ఇది దేనికి సిమిలర్గా ఉండాలంట 2003 జాయింట్ పార్లమెంటరీ కమిటీ దట్ లుక్డ్ ఇంటూ హార్మ్ఫుల్ కెమికల్ రెసిడ్యూస్ అంటే రిమైండర్స్ అమ్మ, ఏమైనా మిగిలినవి ఉంటే కనుక మనం రెసిడ్యూస్ అంటారు, రైట్? రెసిడ్యూస్ అంటే మిగిలినవి, దట్ ఈస్ లెఫ్ట్, లేదా రిమైండర్స్ అంటారు, రైట్? సో మేజర్ పార్ట్ అంతా పోతుంది, చిన్న చిన్న ఏమన్నా మిగిలి ఉంటాయి కదా, దాన్ని రెసిడ్యూ అంటారు, రైట్? రిమైండర్, రైట్? మిగిలినవి, రైట్? అంతా పోంగా మిగిలినవి అంటాం కదా, రైట్? దట్ లుక్డ్ ఇంటూ హార్మ్ఫుల్ కెమికల్ రెసిడ్యూస్, రైట్, ఇన్ బేవరేజెస్. అంటే బేవరేజెస్ అంటే లిక్విడ్ ఫుడ్ అంటాము, రైట్? లిక్విడ్ డ్రింక్స్ అవన్నీ బేవరేజ్. అండ్ రికమెండెడ్ దాట్ ద సెట్టింగ్ ఆఫ్ టాలరెన్స్ లిమిట్, రైట్ మా. సో అంటే ఎంతవరకు ఆ టాలరెన్స్ లిమిట్ ఎంతవరకు మనం భరించగలుగుతామో అంతవరకే చూడాలి అనేది ఇది 2003లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అంటే ఇలానే ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు దీని మీద పార్లమెంటరీ కమిటీ వేస్తాం కదా, ఏది పెస్టిసైడ్స్ ఎంతవరకు యూజ్ చేయాలి, ఆ మోతాదు ఏంటి, దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. సో అది ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలంటున్నాడు. ఎలా? 2003లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ దట్ లుక్డ్ ఇంటూ హార్మ్ఫుల్ కెమికల్ రెసిడ్యూస్, రైట్? సో ఇవైతే ఆ కెమికల్ రెసిడ్యూస్ ఆ మిగిలిన భాగాలు ఉంటాయి కదా, వాటిపైన మరి ఎలా ఉండిందో మళ్ళీ తర్వాత అండ్ రికమెండెడ్ ద సెట్టింగ్ ఆఫ్ టాలరెన్స్ లిమిట్ అని రికమెండ్ చేసింది. సో అలాంటిది ఒకటి ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు చదివాను అంటే రైట్, ప్రీవియస్ క్లాస్లో కూడా ఇలా జరిగింది మీరు చూసినట్టయితే. ఏంటి అంటే చదివేటప్పుడు క్లారిటీగా చదవాలి, 2-3 సార్లు చదవాల్సిన అవసరం ఉండదు, రైట్? సో ఆబ్వియస్గా టైం మ్యాటర్స్. ఇట్ ఈస్ నాట్ దాట్ ఇది ఆన్సర్ చేయలేమని కాదు. ఒక 5-6 సార్లు చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ 5-6 సార్లు చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? yes or no, రైట్? సో కాబట్టి దీనికి ఎక్కువగా రీడింగ్ ప్రాక్టీస్ అవసరం, రైట్ మా. మీరు న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఉండడం కానీ, రైట్, ఒక మంచి నావెల్స్ చదువుతూ ఉండడం కానీ, రైట్. సో ఇలా చేస్తూ ఉంటే మీకు రీడింగ్ ఫాస్ట్ అవుతూ ఉంటుంది, చదివినట్టు అర్థమవుతూ ఉంటుంది, రైట్. సో ఇది అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్, సార్ దీనికి ఎట్లా సార్, ఏమైనా ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలా, ఏమి చదవాలి, రైట్ మా. సో ఇదంతా చూడండి, ఓసారి వర్కౌట్ అవుతుంది, ఓసారి వర్కౌట్ అవుతుంది మా క్వశ్చన్ చదవడం. ఇదంతా ఏంటి అంటే 100% మీకు చదివినట్టుగా అర్థమైపోవాలి అంటే అఫ్కోర్స్ వొకాబులరీ మీద పట్టు ఉండాలి. బట్ దీని మీద మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఇక్కడే ఉంటాయి, ఆన్సర్స్ ఇక్కడే ఉంటాయి. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ పార్ట్. రీడింగ్ ప్రాక్టీస్ చేయండి, మీకు తెలియకుండా రోజు చదువుతూ ఉంటే మీకు తెలియకుండా కొంత జ్ఞానము దాని మీద వచ్చేస్తుంది, రైట్? కొంత మీకు దీని మీద కమాండ్ వస్తుంది అని తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ద డెత్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ మహారాష్ట్రాస్ కాటన్ బెల్ట్ ఇన్ యావత్మాల్ షోస్, రైట్ మా. సో రైట్, కాటన్ బెల్ట్, రైట్ మా, కాటన్ బెల్ట్ యొక్క సంబంధించిన ఫార్మర్స్, రైట్, ఆ చనిపోవడము యావత్మాల్లో ఏం తెలుస్తుందంటే ద గవర్నమెంట్ హ్యాస్ వేవ్డ్ ద లోన్ ఆఫ్ ద ఫార్మర్స్. అంటే గవర్నమెంట్ అంటే ఆ ఫార్మర్స్ యొక్క లేను తీసేసిందంటేనా, వేవ్ అంటే వాళ్ళు అంటే వేవ్ ఆఫ్ చేయడం అంటే ఏంటమ్మా, మాఫీ చేయడం. రుణమాఫీ ఏమైనా చేసిందా? కాదు. గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ ప్రొవైడింగ్ షెల్టర్ ఫర్ ఫార్మర్స్, రైట్ మా. డెత్ ఆఫ్ ఫార్మర్స్ ఇది చూపిస్తుందా? ఏది వాళ్ళకు చనిపోయిన తర్వాత ఫార్మర్స్ కంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఫార్మర్స్కి షెల్టర్ చూపించేది ఏముంది, రైట్? అది మెన్షన్ చేయలేదు మనకు, రైట్? గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ టాక్సిక్ మెటల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అంటే వీళ్ళ చావు అనేది, అంటే ఈ ఫార్మర్స్ యొక్క మరణం అనేది ఇది చూపిస్తుంది. ఏది? గవర్నమెంట్స్ ఫెయిల్యూర్. దేనికి? ఆ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ టాక్సిక్ మెటల్స్, రైట్, యూజ్డ్ ఇన్. సో దాన్ని రెగ్యులేట్ చేయడాన్ని అది కంప్లీట్గా ఫెయిల్యూర్గా భావించేది, రైట్? సో ఇది మన రైట్ ఆన్సర్ అవుతుంది. గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు ఇష్యూ వారెంట్ అగైనెస్ట్, ఈ వారెంట్ గురించి ఏం మాట్లాడలేదు, రైట్? సో అంటే మనకు ప్యాసేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకోవాలి, మనం ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, రైట్? ఏం చెప్పాడో అది తీసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా ఇది చెప్పాడు. సెకండ్ క్వశ్చన్,
అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్ వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫార్మర్స్ డెత్, రైట్? మెయిన్ కాజ్ ఏంటమ్మా? ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేటా? మరి చదువురానితనంగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు డెత్ అంటే అది కాజా వాళ్ళ మరణానికి? ఫార్మర్స్ హ్యావ్ సఫర్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్ కాదు, పాయిజన్. ఇది మనము చూస్తే కనుక తప్పకుండా స్టార్టింగ్లోనే ఉంది, అవునా? రైట్. ఏంటి అంటే రైట్, సో ఇక్కడ మిజరబుల్లీ ఫెయిల్డ్ అనేది ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంది, రైట్. తర్వాత మనకు రైట్మా పాయిజన్స్, రైట్, సఫర్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్, రైట్. సో ఆ పాయిజన్స్ అనేవి మనము జనరల్గా మనము ఎలా తీసుకుంటున్నామో ఆ ఎక్స్పోజర్, ఫార్మర్ అనేవాడు ఆ ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ పెస్టిసైడ్స్ యూజ్ చేసే వరకు రైట్ వానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు, దానివల్ల మరణాలు సంభవించాయి, రైట్. సో ఆన్సర్ అనేది ఏమవుతుందమ్మా? నెక్స్ట్ థర్డ్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వెన్ వాజ్ ద న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ద పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, రైట్ మా. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంట ఎప్పుడు న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారంట, ఒకసారి చూద్దామా, రైట్. సో న్యూ ఏంటమ్మా? సో ఇక్కడనే ఉంది కదా, ఆ న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2000 వాజ్ స్టడీడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, అదే కదా స్టాండింగ్ కమిటీ, ఇదే క్వశ్చన్ 2008 డైరెక్ట్ క్వశ్చన్, అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అన్స్క్రప్యులస్, రైట్ మా. సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్, దీనికి సిమిలర్ మీనింగ్ వచ్చే పదం ఏమైనా ఉందా అని అంటున్నాడు, రైట్. అన్స్క్రప్యులస్ ఏంటంటమ్మా? నాట్ బీయింగ్ హానెస్ట్, హానెస్ట్గా లేకపోవడము, నాట్ బీయింగ్ హానెస్ట్. దీన్ని ఏమని చెప్పొచ్చు? నాట్ బీయింగ్ హానెస్ట్ అన్నాను కదా, రైట్. సో మోసపూరిత ఉద్దేశము, డిసెప్టివ్, రైట్. సో మోసగించే ఉద్దేశంతో ఉన్నప్పుడు, రైట్. సో మరి మోసగించే ఉద్దేశం అంటే ఏంటమ్మా? ఫ్రాడలెంట్. సినోనిమే అడిగాడు కదా, రైట్. సో సిమిలర్ అర్థం, సినోనిమ్ అంటే ఏంటి? సిమిలర్ అర్థం అని మీకు తెలుసు కదా, రైట్. సో ఇది అవుతుంది. ఎథికల్, ఎథికల్ అంటే ఏంటమ్మా? వన్ హూ ఫాలోస్ మోరల్ ప్రిన్సిపల్స్, రైట్. మోరల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాన్ని ఏమంటారు? ఎథికల్ అంటారు. ఇది యాక్చువల్గా హానెస్ట్ అమ్మా, హానెస్ట్ కాదు, హానెస్ట్. యు నో వాట్ ఈస్ హానెస్ట్, రైట్. సో హానెస్ట్గా ఉండడం కాదు, రైట్. అన్స్క్రప్యులస్ అంటే మనము తప్పకుండా దాని మీనింగ్ ఏమవుతుంది? మోసం చేసే ఉద్దేశము. సో రివరెంట్ అంటే డీప్ రెస్పెక్ట్ అమ్మా. ఎవరికైనా మనము డీప్ రెస్పెక్ట్, రైట్, విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తాము. విపరీతమైన అంటే పాజిటివ్ ఉద్దేశంతోనే రివరెంట్. ఐ హ్యావ్ గాట్ రెవరెన్స్ టు గాడ్, రైట్. గాడ్ అంటే నాకు గాఢ భక్తి ఉంది, గాఢ భక్తి, రైట్. సో ఆ డీప్ రెస్పెక్ట్ అనేది మనకు రివరెంట్ అంటారు, రైట్. రివరెంట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు రిపీట్ అయ్యింది. రివరెన్స్, రైట్. అదే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇర్రివరెన్స్, రూడ్గా ప్రవర్తించడము, రెస్పెక్ట్ చూపించకపోవడం, రైట్. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఫ్రాడలెంట్, అన్స్క్రప్యులస్, దానికి సినోనిమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫీబుల్? మనం ఇంతకుముందు చూసాం కదా, ఫీబుల్ ఎఫర్ట్స్ అన్నారు అంటే వీక్ అని అర్థము, రైట్. సో వీక్, చాలా తగ్గి ఉండడం. ఆపోజిట్ అడిగాడు కదా, మరి వీక్ ఆపోజిట్ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ స్ట్రాంగ్ ఉంది, రైట్ మా. సో స్ట్రాంగ్ ఉంది. ఇన్కెపాసిటేటెడ్, డెబిలిటేటెడ్ అన్న రెండు ఒకటేనమ్మా. అనగా మనకు ఇన్కెపాసిటేటెడ్ అంటే అఫ్కోర్స్ ఇన్కెపాసిటేటెడ్ లేదా డెబిలిటెడ్, అనేబుల్ టు వర్క్ అంటే మనము పని చేయకుండా ఉంటే కనుక, అంటే పని చేయడానికి సాధ్యం కాకపోతే, రైట్, ఆ ఓపిక లేకపోతే లేదా రైట్ వీక్గా ఉన్నప్పుడు మనం ఏమంటాము? ఇన్కెపాసిటేటెడ్, డెబిలిటేటెడ్. అంటే ఫీబుల్కు ఇవి సినోనిమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో కాబట్టి కానీ మనకేమడిగాడు? ఆపోజిట్. ఎనర్వేటెడ్ అంటే కూడా తగ్గించడము, లెసన్, రైట్, లెసన్. మరి ఫీబుల్కు సినోనిమ్ కూడా ఏమవుతుంది? లెసన్, రైట్ మా, తగ్గించడము అని అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. ఏమవుతుంది? స్ట్రాంగ్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆపోజిట్ ఆఫ్ ఫీబుల్, రైట్. సో మీనింగ్ వచ్చేసి వీక్ అనేది. ఫీబుల్ పర్సన్ అంటే వీక్ పర్సన్, రైట్, నడవలేకపోతాడు, ఎక్కువగా పని చేయలేకపోతాడు. నెక్స్ట్, ఎస్, యువర్ క్వశ్చన్ నెంబర్ 6, రైట్. సో మనం ప్యాసేజ్ చూసాము ఏ విధంగా, రైట్, ఆ రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్స్ ఆన్సర్ చూసాము. నెక్స్ట్ 6 to 8, అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ చూస్ ద వన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అడుగుతున్నాడు, రైట్ మా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. మరి సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే ఫెమిలియర్ విత్ అండ్ ఎట్ ఈజ్ ఇన్ మెనీ డిఫరెంట్ కంట్రీస్ అండ్ కల్చర్స్. అంటే మెనీ డిఫరెంట్ కంట్రీస్, రైట్ మా, డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ కల్చర్స్లో చాలా ఫెమిలియర్గా ఉన్నాడు అండ్
ఎట్ ఈజీగా మూవ్ అవ్వగలుగుతాడు, రైట్, ప్లజెంట్ ఎన్విరాన్మెంట్గా చూడగలుగుతాడు అన్నవాన్ని ఏమంటారు అని అంటే కాస్మోపాలిటన్ అంటారు. ఏమంటారమ్మా? కాస్మోపాలిటన్, రైట్. సో కాస్మోపాలిటన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. మరి బొహిమియన్ ఎందుకు కాదు అంటే, బొహిమియన్ అని అంటే రైట్ మా అన్యూజువల్గా ప్రవర్తించేవాడు, అన్యూజువల్ అంటారు. మరి అన్యూజువల్ అంటే దీన్ని మనం ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే రైట్, మనము రైట్ వన్ హూ డజంట్ ఫాలో లేదా డస్ నాట్ ఫాలో ద నార్మల్ ప్రిన్సిపల్స్, రైట్. సో వీన్ని ఇంకా చెప్పాలంటే అన్కన్వెన్షనల్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? అన్కన్వెన్షనల్ అని కూడా అనొచ్చు. బొహీమియన్, రైట్. బొహీమియన్ అంటే అన్కన్వెన్షనల్, ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడు, అన్యూజువల్గా ఉంటాడు, రైట్. యూజువల్గా మనం ఏవైతే నార్మల్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతామో అవి కాకుండా అన్కన్వెన్షనల్గా ఉంటాడు. నెక్స్ట్, మరి ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటి? ఫిలాంథ్రోపిస్ట్ అంటే మనకు రైట్, ఫిల్ అంటే లవ్ లేదా రైట్ మా వెల్ఫేర్ అని అర్థం, ఇతరుల బాగు కోసం చూడడము ఫిల్ అంటారు. యాంథ్రో అంటే మనకు తెలుసు కదా, యాంథ్రో అనగా మరి మనుషులకు సంబంధించింది. ఫిలాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ ప్రమోట్స్, ఎవరైతే ప్రమోట్ చేస్తారో, వన్ హూ ప్రమోట్స్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, రైట్. సో వీన్ని మనము ఏమని చెప్పొచ్చు అంటే మనము వన్ హూ ప్రమోట్స్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అన్నాం కదా, బెనిఫాక్టర్ అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బెనిఫాక్టర్, బిఈఎన్ఈ బెని, FACTOR, రైట్, బెనిఫాక్టర్ అంటారు, రైట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అంటే రైట్ మా ఇంటర్నేషనలిస్ట్ అన్నాడు. నేషన్ అంటే తెలుసు కదా మనకు. మరి ఇంటర్ అంటే అనగా నేషన్స్, ఎవరైతే నమ్ముతారో నేషన్స్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి అని వాన్ని ఇంటర్నేషనలిస్ట్ అంటారు. అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ నేషన్స్, రైట్ మా, ఈజ్ నెససరీ, లేదు అండర్స్టాండింగ్ ఉండాలి అని అనుకునేవాన్ని మరి ఇంటర్నేషనలిస్ట్ అంటారు, రైట్. నెక్స్ట్, ఆన్సర్ ఏమవుతుందమ్మా? కాస్మోపాలిటన్ అవుతుంది, రైట్. నెక్స్ట్, out of the 4 alternatives choose the one which can be substituted for the given words or sentences, right. So మరి one word substitute అడిగాడు. సర్క్యులర్ బిల్డింగ్ లేదా హాల్ విత్ ఎ డోమ్, రైట్ మా. డోమ్ అంటే ఆర్కిటెక్చరల్ రైట్ మా, రైట్ మా. సో డోమ్ అనగా మనకు ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్, ఇటు మాది ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ను డోమ్ అని అంటారు, రైట్. మరి సర్క్యులర్ బిల్డింగ్ లేదా హాల్ విత్ ఎ డోమ్ అనే దాన్ని మనం ఏమంటాము అంటే రోటుండా అంటాము, రైట్ మా. సర్క్యులర్ అంటే రొటేషన్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ విధంగా ఈజీగా గుర్తుంటుంది. సర్క్యులర్ అంటే రొటేషన్గా ఉంటుంది, అంటే రొటేట్ అవుతుంది అనే ఉద్దేశంతో, రైట్. బట్ వెన్ ఐ సే సర్క్యులర్, ఇట్స్ అ సర్కిల్, రైట్. సో దీన్ని మరి రోటుండా అనేది మనకు రొటేషన్తో మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, రైట్. రోటుండా అంటారు, రైట్. మరి ఎడిఫైజ్ అంటే అ లార్జ్ బిల్డింగ్ లేదా హ్యూజ్ బిల్డింగ్, అ లార్జ్ బిల్డింగ్ను రైట్ మా, అ లార్జ్ బిల్డింగ్, రైట్, విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, దాన్ని ఎడిఫైజ్ అంటారు, రైట్. నెక్స్ట్, ప్యాలెస్ అనగా మనకందరికీ తెలుసు కదా, అ రాయల్ బిల్డింగ్, రైట్ మా. రాయల్ బిల్డింగ్ను మనము ప్యాలెస్ అంటాము. మరి స్పైర్ అంటే పిరమిడ్ అని గుర్తుంది కదా, పిరమిడికల్ స్ట్రక్చర్, రైట్. ఎట్ ద టాప్లో పిరమిడికల్ స్ట్రక్చర్ ఏదైనా ఉంటే మనము దాన్ని స్పైర్ అంటాము. ఏమంటాము? స్పైర్, రైట్. పిరమిడికల్ స్ట్రక్చర్ ఎట్ ద టాప్, రైట్. సో అంటే ఏదైనా బిల్డింగ్స్ ఉంటాయి, పైన ఒకటి డిజైన్గా ఉంటుంది పైకి, రైట్. సో దాన్ని ఆ పిరమిడికల్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని స్పైర్ అంటారు. ఇక్కడ సర్క్యులర్ బిల్డింగ్ హాల్ అనేది రోటుండా అంటారు. నెక్స్ట్, out of the 4 alternatives choose the one which can be, of course ఇది కూడా మనకు రైట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లాగానే ఇచ్చాడు, రైట్. ద యూజ్ ఆఫ్ మెనీ వర్డ్స్ వేర్ ఓన్లీ అ ఫ్యూ ఆర్ నెససరీ, అంటే ఎక్కడైతే చాలా తక్కువ పదాలు అవసరమో అక్కడ ఎక్కువ వాడితే
అంటే అవసరం లేని చోట ఎక్కువ పదాలు వాడుతున్నాడు అంటే అక్కడ ఎక్కువ పదాలు అవసరం లేదు, తక్కువ పదాలే అవసరం. కానీ ఎక్కువ పదాలు ద యూజ్ ఆఫ్ మెనీ వర్డ్స్ వేర్ ఓన్లీ అ ఫ్యూ వర్డ్స్ ఆర్ నెససరీ. అంటే తక్కువ పదాలు అవసరమైన చోట ఇంకా ఎక్కువ రైట్ మా అనవసరమైన పదాలు లేదా ఎక్కువ పదాలు రైట్ వాడితే కనుక ఏమంటారు అంటే సర్కమ్ లొక్యూషన్ అంటారు. ఏమంటారమ్మా? లొక్యూషన్ అనేది వర్డ్స్ రిలేటెడ్గా మనం తీసుకోవచ్చు. సర్కమ్ లొక్యూషన్ రైట్. మరి సర్కమ్ లొక్యూషన్ అంటాము. మరి సర్కమ్స్పెక్షన్ గుర్తుపెట్టుకోండి. స్పెక్షన్ సర్కమ్స్పెక్షన్. సర్కమ్స్పెక్షన్ అంటే సర్కమ్స్పెక్షన్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాము. రైట్. సార్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. సర్కమ్స్పెక్షన్. సార్ ఇన్స్పెక్షన్కి వస్తే అలర్ట్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి. రైట్. కాషన్ రైట్. సో అలర్ట్ లేదా కాషన్ అంటారు. సర్కమ్స్పెక్షన్ సార్ ఇన్స్పెక్షన్ రైట్. సో ఇది న్యూమోనిక్స్ పద్ధతి అంటారు. ఏమంటారు? న్యూమోనిక్స్ పద్ధతి రైట్. న్యూమోనిక్స్ పద్ధతి ఏంటంటే ఏదైనా డిఫికల్ట్ వర్డ్ ఉంది, దాని మీనింగ్ నేర్చుకోవడం ఇబ్బంది అవుతుందంటే దాన్ని మనకు తెలిసిన వర్డ్తో రిలేట్ చేసి ఆ శబ్దాన్ని మ్యాచ్ చేసి ఇలా మీనింగ్ తీసుకోవచ్చు రైట్. సర్కమ్స్క్రిప్షన్ రైట్ మా. సర్కమ్స్క్రిప్షన్ అంటే రెస్ట్రిక్షన్. ఇటు మాది రెస్ట్రిక్షన్ ఆఫ్ సంథింగ్. రెస్ట్రిక్షన్ ఆఫ్ సంథింగ్ విత్ ఇన్ లిమిట్స్ రైట్. విత్ ఇన్ లిమిట్స్, లిమిట్స్లో ఉండేలాగా చూసుకోవడం, దాన్నే రెస్ట్రిక్ట్ చేయడం అంటే బౌండరీ దాటి వెళ్లకుండా ఉంటే స్క్రిప్షన్, నథింగ్ బట్ సర్కమ్స్క్రిప్షన్. నెక్స్ట్ సర్కమ్వెన్షన్. వెన్షన్ అంటే ఇటు మా ఓవర్కమ్ చేయడం. వెంట్ అంటారు, వెంట్ యువర్ యాంగర్ అంటారు. అంటే దాని నుంచి బయటికి రండి అంటారు. అంటే ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ రైట్ మా. ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేయడము సర్కమ్వెన్షన్ అంటారు. ఓవర్కమ్ ఎనీ డిఫికల్టీ రైట్. ఏదైనా డిఫికల్టీని ఓవర్కమ్ చేస్తే కనుక మనము సర్కమ్వెన్షన్ అంటాము రైట్. సో సర్కమ్లొక్యూషన్ వుడ్ బి అ రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ద యూజ్ ఆఫ్ మెనీ వర్డ్స్ వేర్ ఓన్లీ అ ఫ్యూ ఆర్ నెసెసరీ రైట్ మా. నెక్స్ట్, in each of the following questions sentences are given with blanks to be filled in with రైట్ మా. సో fill in the blanks ఇచ్చాడు. మరి అప్రోప్రియేట్ ఏదంటారో చూడండి. ఏమంటున్నాడంటే బట్ ఇఫ్ అ హోమ్ ఓనర్ కిల్స్ ఎ బర్గ్లర్. కానీ ఒక హోమ్ ఓనర్ కనుక దొంగను చంపితే రైట్ మా, చంపితే ద డాష్ ఈజ్ ఆన్ హిమ్ టు ప్రూవ్ దట్ హిస్ యూజ్ ఆఫ్ ఫోర్స్ వాజ్ రీజనబుల్. ఒకవేళ కనుక హౌస్ ఓనర్ ఉంటాడు కదమ్మా, ఆ ఓనర్ అంట ఆ దొంగను చంపితే కనుక అది ప్రూవ్ చేసుకోవడము అంటే నేను చంపింది రీజనబులే అని చెప్పుకోవడము అతని పైన ఉంటుందంట. హౌస్ ఓనర్ అంటే అతని పైన ఏముంటుంది అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు. అతని పైన అతని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవునా? మరి రెస్పాన్సిబిలిటీ వచ్చే మీనింగ్ ఏదైనా వర్డ్ ఉందా చూద్దాం. అలాక్రిటీ అంటే రిట్మా, అలాక్రిటీ అంటే ఈగర్నెస్, ఉత్సుకత అంటాం కదా. ఈగర్నెస్ లేదా విల్లింగ్నెస్. ఏంటి మాది? విల్లింగ్నెస్ రైట్. సో ఈ పదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఈ అలాక్రిటీ అనేది ఇప్పుడే వింటున్నాము, ఇది మళ్ళీ ఎగ్జామ్లో వింటాము, మళ్ళీ వింటామో కూడా లేదో తెలియదు. మరి ఈ పదాన్ని ఎప్పుడు మళ్ళీ గుర్తొచ్చినా కూడా అంటే ఎప్పుడు మనకు కనిపించినా కూడా మీనింగ్ గుర్తుండేట్టుగా ఎలా నేర్చుకోవాలి అన్నప్పుడు కనుక న్యూమానిక్స్ పద్ధతి ఇంతకుముందు చెప్పాను కదా రిట్మా. అలాక్రిటీ అనేది దేంతో మ్యాచ్ చేసుకోవచ్చు? ఈ సౌండ్ దేంతో మ్యాచ్ చేస్తాను? అలంకృతకు అలాక్రిటీకి అసలు సంబంధమే లేదు. కానీ గుర్తుపెట్టుకునే విధానం, ఎందుకంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ చాలా ఉంటాయి కదమ్మా. వాటిని చదువుతూ ఉంటాము కానీ వాటి డ్యూరేషన్ తక్కువ ఉంటుంది రైట్. వ్యాలిడిటీ ఇమీడియట్గా మర్చిపోతాము. ఇలా గుర్తుపెట్టుకుంటే అంటే మనకు తెలిసిన శబ్దాలతో మ్యాచ్ చేసుకోవాలి. దీన్ని న్యూమోనిక్స్ పద్ధతి అంటారమ్మా. చాలా హెల్ప్ అవుతుంది రైట్. సో నేను ఎలా దీన్ని మ్యాచ్ చేస్తానో చూడండి, దీనికి సూట్ చేస్తానో చూడండి. అలంకృత రిసార్ట్కి వెళ్ళాలంటే ఈగర్నెస్ ఉంటుంది, విల్లింగ్నెస్ చూపిస్తారు. అలంకృత రిసార్ట్కి వెళ్ళాలంటే ఎవరైనా కూడా విల్లింగ్నెస్ చూపిస్తారు. ఆ విధంగా రికలెక్ట్ చేసుకోండి ఎప్పుడైనా మీకు కావాల్సి వచ్చిన రైట్. ఈజీగా మర్చిపోకుండా ఉంటారు రైట్ మా. నెక్స్ట్, సో ఇది ఈగర్నెస్ ఏమి అనేది సెన్స్ రాదు రైట్. మనకు అది రెస్పాన్సిబిలిటీ సెన్స్లో బాధ్యత రైట్ అనేది సెన్స్లో మనకు సెంటెన్స్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. మరి నార్మ్ అంటే ఏంటమ్మా? నార్మ్ అంటే ప్రిన్సిపల్, నార్మల్ అంటారు కదా. ఏదైనా మనము పాటించాల్సి వస్తే అంటాం కదా ప్రిన్సిపల్స్ లేదా ప్రిన్సిపల్. ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థము. రెస్పాన్సిబిలిటీ. సో సార్ ఓనస్ అనే పదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు బోనస్ అనే పదం గుర్తుంటుందిగా. బోనస్ అనే పదము
బోనస్ ఇస్తే ఓనస్గా ఉండాలి, అనగా బోనస్ ఇస్తే రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, అంటే ఇంకొంచెం అలర్ట్గా ఉండి ప్రతిదీ కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, రైట్. ఓనస్ను బోనస్తో చూడండి, బోనస్కు సంబంధం ఏమీ లేదు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము ఆ రిలేటెడ్ వర్డ్తో, రైట్. సో ఈ విధంగా ఓనస్ అంటే ఏంటమ్మా, రెస్పాన్సిబిలిటీ. ఓనస్ అనగానే మీకు శబ్దం బోనస్ గుర్తు రావాలి. ఆ బోనస్ ఇస్తే, ఓనస్కు బోనస్ ఏంటి, ఆ బోనస్ ఇస్తే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అంటే ఓనస్ మీనింగ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్, రైట్ మా. సో బ్యాక్ డ్రాప్ అంటే రైట్ మా, ఇది మనం జనరల్గా మీనింగ్ ఏం తీసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ అంటే రైట్ మా, ఏదైనా ఒక క్లాత్ hung, right ma, a piece of cloth rather, right, a piece of cloth hung, right ma, ఏదైనా రైట్. సో దాన్ని క్లియర్గా రాస్తాడు, a piece of cloth ఏంటమ్మా, దీన్ని రెండు అర్థాలతో చూసుకోవచ్చు. జనరల్గా బ్యాక్ డ్రాప్ అంటే ఏంటమ్మా, అదే ఇప్పుడు స్టేజ్ ఉంటుంది, వెనకాల ఏదైనా కూడా హ్యాంగ్ చేసి ఉందనుకోండి, ఏదైనా క్లాత్, రైట్. ఇప్పుడు స్టేజ్ వెనకాల డిజైన్ క్లాత్ పెడుతూ ఉంటారు కదా, దాన్ని బ్యాక్ డ్రాప్ అనొచ్చు. లేదా బ్యాక్ డ్రాప్ అంటే జనరల్గా వెనకాల పడిపోయింది, ఫెయిల్యూర్గా కూడా తీసుకోవచ్చు, రైట్. ఏ పీస్ ఆఫ్ క్లాత్ హంగ్ at the back of the stage, రైట్ మా, హంగ్ బ్యాక్ ఆఫ్ ద స్టేజ్, రైట్ మా. ఇది స్టేజ్ అనుకోండి, ఈ స్టేజ్ వెనకాల హంగ్ చేయడము, రైట్. సో రైట్, ఈ విధంగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఓనస్ అవుతుంది. ఏమవుతుంది, ఓనస్. షీ హ్యాస్ ఆల్వేస్ డినైడ్ ద అక్యూజేషన్స్ అగేనెస్ట్ హర్, అంటే తన పైన ఎవరైనా నిందలు, అంటే నిందలు అని అంటే ఎవరైనా నువ్వు తప్పు చేశావు అని ఎవరైనా అంటే కనుక ఎప్పుడు కూడా తను డినై చేసింది, రైట్. సో నువ్వు ఇది చేసావు, ఈ రాంగ్ చేసావు, ఇది చేసావు అని అంటే ఎప్పుడు కూడా తను డినై చేసిందంట. అంటే ఎలా డినై చేసింది, షీ హ్యాస్ ఆల్వేస్ డినైడ్, మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు. స్టిమ్యులేటింగ్లీ అంటే ఎంకరేజ్ అని అర్థము. ఏంటమాది, ఎంకరేజ్ లేదా ఇంట్రెస్ట్ను రేకెత్తించడము, ఎరౌజింగ్ ఇంట్రెస్ట్ అంటారు. ఎరౌజింగ్ ఇంట్రెస్ట్ లేదా ఎంకరేజ్ అంటారు. ఏంటమా, ఎరౌజింగ్ ఇంట్రెస్ట్ అంటారు. స్టిమ్యులేట్ చేయడం అంటే పెంచుతూ ఉండడం, ఇంక్రీజ్ అవుతూ ఉండడం, అదే ఎంకరేజ్ అంటారు, రైట్. నెక్స్ట్ స్ట్రైడెంట్లీ అంటే హ్యార్ష్ లేదా రూడ్ అని అర్థము. ఏంటమాది, హ్యార్ష్ లేదా రూడ్. అదే స్లోవెన్లీ, రైట్ మా. స్లోవెన్లీ అంటే కనుక రైట్, ద మీనింగ్ ఆఫ్ స్లోవెన్లీ ఈజ్ రైట్, మెస్సీగా ఉండడము, అన్టైడీగా ఉండడము. అనగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సార్ స్లోవెన్లీ ఉంది, స్లోగా ఒకటి నడుస్తున్నాడు అనుకుందాం, స్లోవెన్లీ అనేది గుర్తుపెట్టుకోండి, SLOVENLY. దీని మీనింగ్ మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి అవసరం వచ్చినప్పుడు, అంటే ఈజీగా అన్నప్పుడు మనము స్లోగా ఒకతను స్లోగా నడుస్తున్నాడు అంటే అతను మెస్సీగా ఉన్నాడు, రైట్. సో అన్టైడీగా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు, ఆ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి, స్లోవెన్లీ. నెక్స్ట్ మా శాంగ్యుయిన్లీ, రైట్. మరి శాంగ్యుయిన్లీ మీనింగ్ వచ్చేసి రైట్, రైట్ మనకు రైట్ మా, రైట్ మనకు శాంగ్యుయిన్లీ అనేది వచ్చేసి మనకు ఇప్పుడు శాంగ్యుయిన్లీ అన్నాం కదా, మరి దీన్ని డివైడ్ చేద్దాము. మీనింగ్ చెప్పడం ఏముందమ్మా, మీనింగ్ ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకునే విధానం కావాలి కదా, రైట్ మా. అయినప్పటికీ శాంగ్ పాడాడు, అయినా శాంగ్ పాడాడు, అయినా సాంగ్ పాడాడు, రైట్. శాంగ్ను సాంగ్తో మ్యాచ్ చేయండి. అఫ్ కోర్స్ సాంగ్ కదా, రైట్. ఇది పాటతో గుర్తుపెట్టుకోండి. అయిన అంటే పలికినప్పుడు ఈ శబ్దం వస్తుంది, శాంగ్ అయినప్పటికీ సాంగ్ అంటే, అయినప్పటికీ అంటే ఏదో ప్రాబ్లం ఉన్నప్పటికీ సాంగ్ పాడాడు, ప్రాబ్లం ఉన్నప్పటికీ పాజిటివ్గా ఉన్నాడు, అంటే టు బీ పాజిటివ్ ఇన్ డిఫికల్టీ, రైట్ మా. డిఫికల్టీలో కూడా పాజిటివ్గా ఉండడం ఈజ్ వాట్, శాంగ్యుయిన్స్ లేదా శాంగ్యుయిన్లీ. అడ్జెక్టివ్స్ అవుతాయి, LY ఉన్నవి జనరల్గా ఏమవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. వర్బ్కు ముందర వాడేవి అడ్జెక్టివ్స్, బట్ సెన్స్ ప్రకారంగా మనకు స్ట్రైడెంట్లీ వస్తుంది. ఇది కాంటెక్స్ట్ ఫిట్ అవ్వదు, ఇది కాంటెక్స్ట్ ఫిట్ అవ్వదు, ఇది కాంటెక్స్ట్ ఫిట్ అవ్వదు, రైట్. B would be a right answer. Next, the dash of embedded products is expected to, right ma, the dash
ఆఫ్ ఎంబెడెడ్ ప్రోడక్ట్స్. ఎంబెడెడ్ అంటే ఏంటమ్మా? ఇంటిగ్రేటెడ్, రైట్, అనుసంధానంగానే ఉండడము. ప్రోడక్ట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమెన్స్, రైట్ మా. సో ఇది ఎక్స్పెక్ట్ చేయబడిందంట పలానా రోజు కమెన్స్ అవుతుంది అని. ఏం ఎక్స్పెక్ట్ చేయబడుతుంది? ద డాష్ ఆఫ్ ఎంబెడెడ్ ప్రోడక్ట్స్ అంటే ఎంబెడెడ్ ప్రోడక్ట్స్ యొక్క ఇంట్రడక్షను, రిలీజు, మార్కెట్లోకి వదలడము ఎక్స్పెక్టెడ్ టు కమెన్స్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కు ముందే ఆ ఎంబెడెడ్ ప్రోడక్ట్స్ యొక్క సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనకు ఆల్రెడీ ఐడియా రావాలి, అరే రిలీజు, మార్కెట్కు రిలీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ సెన్స్ వచ్చే ఇదేమైనా ఉందా చూద్దాము. బియాన్సీ, రైట్ మా. బియాన్సీ అని అంటే ఫ్లోట్ అవ్వడము, తేలుతూ ఉండడము, రైట్, మొత్తానికి మునగకుండా, రైట్ మా. ఎంత చేసినా కూడా లిక్విడ్లో తేలుతూ ఉండడము ఫ్లోట్ అంటారు. ఏమంటారు? ఫ్లోట్, రైట్. నెక్స్ట్ షార్ట్ ఫాల్ అంటే ఏంటమ్మా? షార్ట్ ఫాల్ అంటే ఏదైనా తగ్గుతూ ఉండడము లేదా డిక్రీజ్ అవ్వడం అని మీకు తెలుసు, షార్ట్ ఫాల్ అంటారు. నెక్స్ట్ అఫ్ కోర్స్ మిస్గివింగ్, రైట్ మా. మిస్గివింగ్ అనేది కూడా మనకు నెగిటివ్ వర్డ్ అనేది మనకు తెలుసు, రైట్. బట్ రోల్ అవుట్ అంటే రైట్ మా అన్వీలింగ్ అంటారు. ఏమంటారమ్మా? అన్వీలింగ్ సెరమనీ. అన్వీలింగ్ అంటే ఏదైనా మనము కొత్తది మార్కెట్లోకి అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ఏమంటారు? అన్వీలింగ్ అంటారు. ఇదే ద రోల్ అవుట్ వస్తుంది, అంటే మార్కెట్లోకి వదలడము. సో మార్కెట్లోకి వదలడము, రైట్. సో దాన్ని మనము ఈ విధంగా రోల్ అవుట్తో చెప్తాము, రైట్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? డి, రోల్ అవుట్. నెక్స్ట్ మా 13th. In each of the following question, a sentence has been given in direct or indirect speech out of the 4 alternatives suggested, right. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు కదా, దీంట్లో కొన్ని జనరల్ రూల్స్ ఒకసారి చెప్తాను. జనరల్గా కొన్ని బేసిక్ రూల్స్. యాక్చువల్గా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కదా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఎలా ఉంటుంది అంటే, మరి డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇస్తాడు, అది ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇదే కదా జనరల్ మోడల్. ఎస్. సో డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుంది అంటే, మరి దాన్ని ఎలా గుర్తుపడతామంటే, కామాతో సపరేట్ అయిన భాగం ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయని మీకు తెలుసు, అవునా? రైట్. అయితే మరి ఈ విధంగా ఉన్నప్పుడు, రైట్, అంటే ఈ కామాతో సపరేట్ అయిన భాగము, రైట్, కామాతో సపరేట్ అయిన భాగము లేదా ఇన్వర్టెడ్ కామాస్కు తర్వాత ఉన్న భాగం లేదా ముందు భాగం, అంటే ఈ కామాతో ఈ భాగం ఇటు కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? అంటే ఇన్వర్టెడ్ కామాస్కు ముందైనా రాయొచ్చు లేదా ఇన్వర్టెడ్ కామాస్కు తర్వాత అయినా రాయొచ్చు. యూజువల్గా ముందు రాస్తారు, బట్ చివర కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే he said I am a doctor, లేదా I am a doctor he said, రైట్. ఈ విధంగా మనం చెప్పొచ్చు, రైట్. ఈ పార్ట్ ఇటు కూడా రాయొచ్చు అనేది తెలుసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మా, మనకు అయితే పాయింట్ ఏంటంటే, మనందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే, ఈ మొదటి భాగము అనగా దీన్ని రిపోర్టెడ్, రైట్ మా, రిపోర్టింగ్ వర్బ్ అంటారు. ఏమంటారు? రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్ట్ చేసే పదము వాడతారు, రిపోర్ట్ చేసే వర్బ్ వాడతారు. సెడ్, చెప్పాడు, అన్నాడు, అడిగాడు, రైట్, ఇన్ఫార్మ్ చేశాడు, ఇవన్నీ రిపోర్ట్ చేసే వర్బులు, రైట్. ఈ వర్బులతోటే ఒకరు రిపోర్ట్ చేశారు అని చెప్తాం, అందుకే వీటిని రిపోర్టింగ్ వర్బులు అంటారు. అదే కదా ఈ భాగంలో సెడ్, టోల్డ్, రైట్, ఇన్ఫార్మ్డ్, క్వశ్చన్డ్, ఆస్క్డ్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ అంటారు, వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ అంటారు. ఓకే రైట్ మా. మరి ఈ భాగంలో ఉన్నది రిపోర్టెడ్, ఎవరైతే చెప్పారో ఆ రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. ఏమంటారు? రిపోర్టెడ్ స్పీచ్. ఈ మాత్రం మనకు తెలుసు. అయితే ఇది కూడా మనకు తెలుసు ఏంటి అంటే, ఇచ్చిన వాక్యము పాస్ట్ టెన్స్లో అనగా రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు, రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న కాలాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసేటప్పుడు చేంజ్ చెయ్యాలి. అనగా రైట్ మా, టెన్స్ షుడ్ బి చేంజ్డ్. అవునా? టెన్స్ షుడ్ బి చేంజ్. రైట్ మా, టెన్స్ షుడ్ బి చేంజ్డ్. ఓకే. అనగా ఎలా? ఒకవేళ ప్రజెంట్ టెన్స్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం రాయాలి? పాస్ట్ రాయాలి. అనగా ఇన్వర్టెడ్ కామాస్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్లోనే పాస్ట్ టెన్స్ ఉందనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, రైట్.
ఒకవేళ పాస్ట్ పర్ఫెక్టే ఉందనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్టే అవుతుంది, చేంజ్ అవ్వదు. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్టే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది జనరల్గా మనకు తెలిసిన రూలే. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఎవరైనా కూడా లర్న్ చేసుకున్నప్పుడు, ఏదైనా మెటీరియల్ చూసినప్పుడు కూడా ఇది దొరుకుతుంది. అయితే ఈ పాయింట్ కూడా తెలుసు కదా. ఏ పాయింట్? జనరల్గా ఏమన్నాను, ఇచ్చిన సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే, అంటే రిపోర్టింగ్ వర్బ్ అనగా కామాతో సపరేట్ అయిన భాగము పాస్ట్ టెన్స్లో ఉంటే మనము ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న కాలాన్ని మార్చాలి అంటున్నాను. అంటే ప్రజెంట్ ఉంటే పాస్ట్ అవుతుంది, పాస్ట్ ఉంటే ఇది అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మార్చని అవసరం లేదు. రైట్ మా, మార్చని అవసరం లేదు అనగా ఎప్పుడు జనరల్గా ఏమనుకున్నాము, డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్లోని సెంటెన్సు టెన్స్ మారుతుంది ఎప్పుడన్నాను, యూజువల్గా ఈ కామాతో సపరేట్ అయిన భాగము పాస్ట్ టెన్స్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, కామాతో సపరేట్ అయిన భాగము అనగా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న కాలాన్ని మనం చేంజ్ చేయకూడదు. ఎప్పుడు అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఫ్యాక్ట్లు ఏమైనా ఉన్నా, రైట్మా, ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నా, యూనివర్సల్ ట్రూత్స్లు ఉన్నా, ప్రావర్బులు ఉన్నా, ఏమున్నా ప్రావర్బ్స్ ఉన్నా, హాబీస్ ఉన్నా కూడా మరి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు టెన్స్ చేంజ్ చేయకూడదు. టెన్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. రైట్, ఎగ్జాంపుల్. సో ఏమన్నాను, డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ ఉన్నప్పటికీ జనరల్గా ఏంటి, పాస్ట్ టెన్స్ ఉంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న టెన్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు చేంజ్ చేయాలి. కానీ చేంజ్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి అని అంటే కనుక ఫ్యాక్ట్ ఎక్సెట్రా ఉంటే కనుక మనం చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దీనికి he said, India got independence in 1947, right? సో దీని ఆన్సర్ ఏమవుతుంది, అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, అరే ఇటు పాస్ట్ టెన్స్ ఉంది, ఇటు కూడా పాస్ట్ ఉంది, మరి పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ గాట్ కావాలి కదా. రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్. ఏంటమ్మా, ఫ్యాక్ట్ ఇది. సో ఫ్యాక్ట్ కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, షీ సెడ్ that India got independence in 1947 యాజ్ ఇట్ ఈస్గా అవుతుంది. హ్యాడ్ గాట్ రాస్తే రాంగ్ అవుతుంది. యూజువల్గా హ్యాడ్ గాటే రావాలి. ఎందుకు, పాస్ట్ ఉంటే ఏమవ్వాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటమా, హ్యాడ్ ప్లస్ V3. కానీ ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు, ఈ సెంటెన్స్ ఒక ఫ్యాక్ట్ ఇది. రైట్, ఫ్యాక్ట్లు ఎప్పుడు, ప్రావర్బులు ఎప్పుడు మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇఫ్ ఐ సే యూనివర్సల్ ట్రూత్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ద సన్ రైజెస్, ఎందుకంటే అది యూనివర్సల్ ట్రూత్. అదే ఐ గో ఫర్ ఎ వాక్ రెగ్యులర్లీ, ఇది హాబీ కాబట్టి ఇవి మార్చకూడదు. రైట్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, ఇవి ప్రావర్బులు. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ అనగా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న వాక్యం చేంజ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మా డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసేటప్పుడు. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలుసుకుంటే మంచిది. ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సరే మన టాస్క్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ని ఎందులోకి కన్వర్ట్ చేయడము, ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయడం. అనగా ఇన్వర్టెడ్ కామాస్లోని సెంటెన్స్ ఇప్పుడు రూల్ చూసుకోవచ్చు. ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్లోని వాక్యము హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టుతో స్టార్ట్ అవుతాయి. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్టు ఉండి చివరగా క్వశ్చన్ మార్క్ ఉంటే ఎలా, ఇన్వర్టెడ్ కామాస్లోని సెంటెన్సు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టుతో ఇలా స్టార్ట్ అయ్యి చివరగా క్వశ్చన్ మార్క్ ఉంటే, అనగా హెల్పింగ్ వర్బులు అంటే ఏంటి, యామ్ ఉన్నా, ఈజ్ ఉన్నా, ఆర్ ఉన్నా, వాజ్ ఉన్నా, వర్ ఉన్నా. అలానే హ్యావ్ ఉన్నా, హ్యావ్తో స్టార్ట్ అయినా, హ్యాస్తో స్టార్ట్ అయినా, హ్యాడ్తో స్టార్ట్ అయినా. అలానే డూతో స్టార్ట్ అయినా, డస్తో స్టార్ట్ అయినా, తర్వాత డిడ్తో స్టార్ట్ అయినా. అలానే సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ విల్లుతో స్టార్ట్ అయినా, వుడ్తో స్టార్ట్ అయినా. రైట్, షెల్ షుడ్తో స్టార్ట్ అయినా, షెల్లుతో స్టార్ట్ అయినా, షుడ్తో స్టార్ట్ అయినా. రైట్, కెన్తో స్టార్ట్ అయినా, కుడ్తో స్టార్ట్ అయినా. రైట్, మేతో స్టార్ట్ అయినా, మైట్తో స్టార్ట్ అయినా. తర్వాత సబ్జెక్ట్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ చివరగా క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే
తప్పకుండా ఇప్పుడు చూడండి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇవి రెండు సపరేట్ భాగాలు కదమ్మా, ఇవి రెండు కూడా ఒక భాగంగా రాస్తున్నాను. అనగా ఈ గ్యాప్ను నేను ఫిల్ చేయాలి. అవునా, ఈ ఫిల్ చేయాలంటే కంజంక్షన్ వాడాలి. ఏం వాడాలి? కంజంక్షన్. అంటే ఎక్స్ట్రా పదం ఒకటి కంజంక్షన్. ఎక్స్ట్రా అంటే రిక్వైర్డ్ పదం, అది నెససరీ పదం. ఎందుకంటే రెండింటిని కలిపి లేనప్పుడు ఎటువంటి పదము జాయినర్ వాడలేదు, గ్యాప్ వచ్చింది. బట్ ఇక్కడ రెండు కలిపి రాస్తున్నారు కాబట్టి కంజంక్షన్ రావాలి. అనగా యూజువల్ కంజంక్షన్ ఏం వాడుతున్నాము? కంజంక్షను ఎప్పుడు ఏ కేసులో? నార్మల్ కేసులో. బట్ కానీ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు 100% గుర్తుపెట్టుకోండి, దట్ వాడకండి. అనగా మీకు కాంబినేషను దట్ ఇఫ్ కాంబినేషన్ కనిపించకూడదు, దాట్ వెదర్ కాంబినేషన్ కనిపించకూడదు, లేదా ఉట్టి దాట్ కూడా కనిపించకూడదు. కనిపిస్తే ఏం కనిపించాలి? ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ ఉంటే ఇన్వర్టెడ్ కామాస్లో మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ రెండింటిని కలపడానికి ఇఫ్ అయినా వాడండి, వెదర్ అయినా వాడండి, రెండు కలిపి అయితే వాడకండి. రైట్, ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ వాడాలి. ఎప్పుడు? ఇచ్చిన వాక్యము హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు చివరగా క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మనము ఈ కాంబినేషన్ అయితే తప్పు అవుతుంది. ఏ కాంబినేషన్ తప్పు అవుతుంది? దాట్ ఇఫ్, దాట్ వెదర్, ఇవి రెండు పక్క పక్కన రాకూడదు ఈ కేసులో. రైట్, ఈ కేసులో. కానీ దాట్ ఇఫ్ కాంబినేషన్ ఒక సందర్భంలో పాసిబుల్ అవుతుందమ్మా, ఈ సందర్భంలో పక్కా పాసిబుల్ అవ్వదు. ఎందుకు అంటే ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాబట్టి మనము ఇఫ్ అనే కంజంక్షన్ మాత్రమే వాడాలి. ఆల్రెడీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇఫ్తోనే స్టార్ట్ అయితే అప్పుడు దాట్ ఇఫ్ వాడచ్చు. ఆల్రెడీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇఫ్తో స్టార్ట్ అయితే మనం దాట్ ఇఫ్ కాంబినేషన్ వాడచ్చు. కానీ క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు దాట్ ఇఫ్ కాంబినేషన్ పాసిబుల్ అవ్వదు. రైట్, ఎందుకంటే దాట్ కంజంక్షనే అవుతుంది, ఇఫ్ కంజంక్షనే అవుతుంది, రెండు కంజంక్షన్సే. అవసరాన్ని బట్టి ఒక కంజంక్షన్ వాడతాం, కానీ అవసరం లేకుంటే రెండు కలిపేందుకు వాడతాము. ఏదైనా ఒక కంజంక్షన్ అవసరాన్ని బట్టి అదా ఇదా అని వాడతాము. రైట్, సో ఇప్పుడు జనరల్గా ఈ రూల్ ఒకసారి చూడండి. రైట్, సరే ఇంత సార్ మరి అన్నారు దట్ ఇఫ్ కాంబినేషన్ కూడా పాసిబుల్ అవుతుందన్నారు, అది కూడా ఒకసారి చెప్పరా? చెప్తాను. రైట్, సో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. రైట్, ఇది నోట్ చేసుకున్నారా? రైట్, ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. రైట్, ఏమన్నాను అంటే రైట్, మోహన్ సెడ్ టు మీ ఆర్ యు ఏ స్టూడెంట్? క్వశ్చన్ మార్క్. రైట్, ఆర్ యు a స్టూడెంట్ అన్నాడు. అప్పుడు రెండే ఆప్షన్స్ ఇస్తాను చూడండి. మోహన్ సెడ్ ఏమవుతుందమ్మా? ఆస్క్డ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని ఆస్క్డ్ అంటాము. సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. ఈ యాస్టీస్గా రాస్తాము. దాట్ రాశాను. మోహన్ ఆస్క్డ్ మీ దాట్. రైట్, దాట్ ఇఫ్ రిడ్మా యు అంటే ఎవరమ్మా? మీ అని అర్థం. అవునా? యు. మోహన్ నాతో అన్నాడు నువ్వు స్టూడెంటా అంటే నువ్వంటే నేనే అని అర్థం. అందుకే ఐ రాశాను. ఇఫ్ ఐ రాయాలి. ఇఫ్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ అన్నాను. ఇఫ్ ఐ వాజ్ అ స్టూడెంట్, ఫుల్ స్టాప్. అయితే ఆర్ ఏమైంది? పాస్ట్ టెన్స్కి పోతే ఆర్ వర్ అవుతుంది, వాజ్ కూడా అవుతుంది. ఐ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వాడాను. కానీ నేను చెప్పాను కదా దట్ ఇఫ్ కాంబినేషన్ కనిపించకూడదు అని. క్వశ్చన్ ఎస్పెషల్లీ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినప్పుడు. అవునా? రైట్, సో కాబట్టి ఇఫ్ లేదా వెదర్ వాడండి. అవునా? ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్. సరే, ఇంకొక సెంటిమెంట్ ఇస్తాను. ఏది? దట్ ఇఫ్ కాంబినేషన్ పాసిబుల్ అయ్యేది. చూడండి. మోహన్ సెడ్ రైట్, comma if you eat ice it melts. it melts. రైట్, సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏం చెప్దాము చూడండి. మోహన్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మోహన్ సెడ్. అయితే ఏమన్నాను? ఆల్రెడీ ఇన్వర్టెడ్ కామాస్లో ఇఫ్ ఉంటే మరి దట్ రాసి ఇఫ్ రాయాలి. ఎందుకు అంటే రీజన్ చెప్తాను సెంటెన్స్ మొత్తం రాసినాక. ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ అమ్మా. సైంటిఫిక్ ఫ్యాక్ట్లు మారకూడదు. సో కాబట్టి ఇఫ్ యూ ఈట్ ఐస్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఎందుకు? సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి. రైట్, ఇట్ మెల్ట్స్. అయితే ఇక్కడ చూడండి దట్ ఇఫ్ కాంబినేషన్ ఇక్కడ కరెక్టే అవుతుంది. ఎందుకు? చూడండి ఇక్కడ చూడండి మా యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇవి రెండు సెంటెన్సెస్ను జాయిన్ చేసేదేంటి? ఇఫ్. మళ్ళీ మోహన్ సెడ్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఈ రెండింటిని జాయిన్ చేసేదేంటి? దట్. జస్టిఫై చేసుకున్నాము ఆన్సర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి.
ఇఫ్ అనే కంజంక్షన్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్కు పనిచేస్తుంది. దట్ అనే కంజంక్షన్ మోహన్ సెడ్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్కు పనిచేస్తుంది. అవునా? రైట్. బట్ ఇక్కడ మాత్రము మనము ఈ రెండింటిని జస్టిఫై చేయలేము. రెండు ఒకసారి రాయకూడదు. ఎందుకంటే రెండు కంజంక్షన్సే అవుతాయి. ఎందుకంటే ఐ వాజ్ అ స్టూడెంట్ ఒకటి, మోహన్ ఆస్క్డ్ మీ ఒకటి. మరి రెండింటిని కలపడానికి అంటే రెండు సెంటెన్స్ కలపడానికి ఒక కంజంక్షన్ సరిపోతుంది, రైట్? సో కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి ఇఫ్ వాడుతున్నాము లేదా వెదర్ వాడుతున్నాం. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా తెలుసుకుందాము, సో దట్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఈజీ అయిపోతుంది. సో ఇంతకుముందు ఏమనుకున్నాము, డైరెక్ట్ స్పీచ్లో అనగా ఇన్వర్టెడ్ కామాస్లో అనగా రిపోర్టెడ్ స్పీచ్లో మనకు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఇలా వచ్చి క్వశ్చన్ మార్క్ ఉంటే ఏమనుకున్నాము, ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఏం రాయమన్నాను, కంజంక్షను ఇఫ్ లేదా వెదర్ రాయమన్నాను. కానీ ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఓకే, కానీ దాని ముందు WH ఇంటరాగేటరీ వర్డ్స్ అంటారు. ఆ వర్డ్స్ వచ్చినప్పుడు అంటే వాట్, వేర్, వెన్, హౌ, రైట్, ఇవి వచ్చినప్పుడు మరి మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి కంజంక్షన్ వాడాలి అంటే ఏ కంజంక్షన్ వాడకుండా యాజ్ ఇట్ ఈస్గా WH పదాలనే వాడాలి. అనగా ఏది రాంగ్ అవుతుంది, దాట్ WH పదాలంటే ఏంటి మీకు తెలుసు కదా, వాట్, వేర్, వెన్, వై, హౌ ఎక్సెట్రా, రైట్? ఇవన్నీ కూడా WH ఫ్యామిలీ చెందిన పదాలు, WHతో స్టార్ట్ అయ్యే పదాలు. అవునా? అయితే దాట్ WH వర్డ్స్ కాంబినేషన్ కనిపించకూడదు. రీజన్ ఏంటంటే దాట్ కంజంక్షన్ అవుతుంది, WH పదాలు కూడా అవి కంజంక్షన్ లాగా పనిచేస్తాయి. మరి రెండు కంజంక్షన్లు అన్నెసెసరీ, రైట్? సో దాట్ WH పదాలు కాంబినేషన్ కనిపించకూడదు. హ్యావింగ్ సెడ్ దాట్ we can also use that WH combination. ఎప్పుడు ఇంతకుముందు గుర్తుందా, చెప్పానా? ఆల్రెడీ ఇఫ్ ఉందనుకోండి ఇన్వర్టెడ్ కామర్స్లో, అప్పుడు దట్ ఇఫ్ రాయొచ్చు. ఇది కూడా అంతే, ఆల్రెడీ రెడ్మా. సో ఆల్రెడీ మనకు ఏ విధంగా అంటే వెన్ నుండి అఫ్కోర్స్ WH పదాలు దీంట్లో కూడా ఉన్నాయి, WH పదాలు. కాకపోతే WH పదాలు క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాకుండా ఒక స్టేట్మెంట్గా ఉంటాయి. ఎలా అంటే నేను చెప్తాను చూడండి. ఒక సెంటెన్స్ ఇచ్చాను, he said, ఇదే సెంటెన్స్ రాస్తాను చూడండి. he said, inverted commas open, when you heat ice it melts. If you heat ice or when you heat ice, whatever, right? అయితే ఇక్కడ రెండు అర్థాలు ఒకటే ఇస్తున్నాయి. అప్పుడు ఆల్రెడీ ఇందులో వెన్ ఉంది సార్, ఇందులో కూడా ఆల్రెడీ వెన్ ఉంది కదా, కానీ ఈ సెంటెన్స్కి ఆ సెంటెన్స్కి ఇదేమో క్వశ్చన్ మార్క్ సెంటెన్స్, ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాదు. రైట్మా? ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్, ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, అప్పుడు పాసిబుల్ అవుతుందమ్మా. అనగా he said that when you, ఇది చేంజ్ అవ్వకూడదు కదా టెన్స్, ఎందుకు, సైంటిఫిక్ కాబట్టి. when you heat ice it melts అనగా ఈ వెన్ ఏం చేస్తుంది, you heat ice it melts ను జాయిన్ చేస్తుంది. మరి దట్ ఏం చేస్తుంది, he said ను when you heat ice it melts ను జాయిన్ చేస్తుంది. అంటే దట్ పని దట్ చేస్తుంది, వెన్ పని వెన్ చేస్తుంది. కానీ అదే ఇక్కడ మనం జస్టిఫై చేసుకోలేము. ఎందుకు అంటే రైట్, మా ఎగ్జాంపుల్ ఇస్తాను చూస్తారు కదా, రైట్? ఇప్పుడు ఇచ్చాను, he said to me, రైట్, కమా, when are you leaving, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అనేది అడిగింది, రైట్? అప్పుడు దీన్ని మనము క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను రాస్తాను చూడండి. క్వశ్చన్ అడిగింది కాబట్టి ఆస్క్డ్ అని రాస్తాను. సెడ్ టు ఏమవుతుందమ్మా, ఆస్క్డ్ అవుతుంది. షీ ఆస్క్డ్ మీ, రైట్? సో దట్ రాస్తాను చూడండి. దట్ యాజ్ ఇట్ ఈస్గా వెన్ రాశాను, టెన్స్ చేంజ్ అవుతుంది, సబ్జెక్ట్ ముందు వస్తుంది. వెన్, యూ అంటే ఎవరమ్మా, మీ అని అర్థం. మీకు సబ్జెక్ట్ ఏమవుతుంది, ఐ అవుతుంది. అవునా? రైట్. తను నాతో అంది, నువ్వు ఎప్పుడు, నువ్వు అంటే ఎవరమ్మా, నేను అని అర్థము, రైట్? సో ఎందుకంటే తిను నాతోనే చెప్తుంది కాబట్టి నువ్వు అంటే నేను అవుతాను, రైట్? సో షీ ఆస్క్డ్ మీ దట్ వెన్ ఐ, ఆర్ ఏమవుతుందమ్మా, సింగులర్ కాబట్టి వాజ్ అవుతుంది. అంటే పాస్ట్లోకి వెళ్తే వాజ్ అవుతుంది, సింగులర్ అయి ఉంది కాబట్టి, రైట్? when I was leaving. ఇప్పుడు చూడండి, దీన్ని జస్టిఫై చేస్తారా చూడండి. she asked me అనేది ఒక సెంటెన్స్, when I was leaving అనేది ఒక సెంటెన్స్, రైట్ మా? ఏ సెంటెన్స్, I was leaving అనేది ఒక సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, I was leaving అనేది ఒక సెంటెన్స్, she asked me అనేది ఒక సెంటెన్స్.
రెండింటిని జాయిన్ చేయడానికి రెండు అనవసరమైన కంజంక్షన్స్ వాడుతున్నాడు, రైట్. సో కాబట్టి ఇది క్వశ్చన్ నుంచి వచ్చింది కాబట్టి జస్ట్ వెన్ రాసి దట్ తీసేస్తే సరిపోతుంది, అర్థమవుతుంది కదా, రైట్. సో ఆ కాంబినేషన్ ఇలా వాడకూడదు అన్నాను. సో ఈ కొన్ని బేసిక్స్ తెలిస్తే కొన్ని ఈజీగా ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్వశ్చన్కి వెళ్తాం. జాన్ సెడ్ దెర్ ఇస్ అ మంకీ అవుట్ సైడ్ ద విండో అన్నాడు, రైట్. మా ప్రజెంట్ టెన్స్ వాడాడు. ప్రజెంట్ ఏమవ్వాలి, పాస్ట్. మరి ఈజ్ వాజ్ ఉండాలి. ఈజ్ వాజ్ ఎక్కడుంది, రైట్, అనగా ఏలో ఉంది సిలో ఉంది, రైట్ మా, ఏలో ఉంది సిలో ఉంది, అవునా. అప్పుడు ఏలో ఉంది సిలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, రైట్, మరి అవి ఎలిమినేట్ ఆఫ్ కోర్స్ ఏ ఆర్ సి కదా. మరి జాన్ సేజ్ ఉంది కదా, కానీ ఇక్కడ వీడేమన్నాడు, సెడ్ ఉంది కాబట్టి ఈజీగా ఉంది, ఆప్షన్స్ ఈజీగా ఇచ్చాడు. జాన్ సెడ్ దాట్ దెర్ వాజ్ అ మంకీ అవుట్ సైడ్ ద విండో, ఈజీగా ఉన్నాయి ఆప్షన్స్. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ ఐ యామ్ డ్రైవింగ్ టు కాలేజ్ టుమారో, రైట్ మా, అంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ టుమారో. డ్రైవింగ్ అంటే ఆడ ఏ ఉద్దేశం ఏంటి, గోయింగ్ టు కాలేజ్ టుమారో, రైట్ మా. సో కాబట్టి పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి, ఇది పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టెన్స్ చేంజ్ చేయాలి. ఎందుకు అంటే ఇది యూనివర్సల్ ట్రూత్ కాదు, సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు, ఇది జనరల్ హ్యాబిట్ కాదు, రైట్. సో షీ సెడ్ దాట్, రైట్, షీ సెడ్ దాట్ ఐ అంటే ఎవరమ్మా, షీ అని అర్థం వస్తుంది, రైట్. తను అంది నేను వెళ్తున్నాను, తను అంది నేను వెళ్తున్నాను, అన్నది ఎవరు, తను. మరి నేను అంటే ఎవరు, తనే వస్తుంది. అందుకే ఇక్కడ షీ అయిపోయింది. ఇక్కడ అనగా ఈ షీ స్థానంలో పొరపాటున కనుక ఐ ఉన్నా యూ ఉన్నా రాంగ్ అయ్యేది, అర్థమవుతుంది కదా, రైట్. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు సేస్ అయితే రాంగ్ అవుతుందమ్మా, సి ఆప్షన్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే సెడ్ ఉంటే మనం జనరల్గా పాస్ట్ ఉంటే పాస్ట్ టెన్స్లోనే రాయాలి, రైట్. సరే, తర్వాత మరి యామ్ అనేది ఏంటమ్మా, ప్రజెంట్. మరి ప్రజెంట్ ఏం కావాలి, పాస్ట్. యామ్కు పాస్ట్ ఏమవుతుంది, వాజ్ లేదా వర్ అవుతుంది. కానీ ఈజ్ మళ్ళీ యామ్కు ప్రజెంట్ టెన్స్ ఈజీ అవుతుంది మళ్ళీ. సో ప్రజెంట్ టెన్స్ వాడకూడదు, పోయింది ఏ. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాము. షీ సెడ్ దాట్ షీ వాజ్ ఓకే డ్రైవింగ్ టు కాలేజ్ టుమారో ఏమవ్వాలి, ద నెక్స్ట్ డే. టుమారో ఇఫ్ ఐ సే నెక్స్ట్ వీక్ ఏమవ్వాలి, ద ఫాలోయింగ్ వీక్, రైట్. నెక్స్ట్ ఇయర్ ఏమవ్వాలి, ద ఫాలోయింగ్ ఇయర్. ఇవన్నీ తెలుసు కదా రూల్స్ మీకు, రైట్. సో ఆ విధంగా ద నెక్స్ట్ డే. ఇక్కడ కూడా ద నెక్స్ట్ డే ఉంది కదా, మరి డి ఎందుకు తప్పో చూద్దామా. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్, కానీ ప్రజెంట్ టెన్స్ ఏమవ్వాలమ్మా, పాస్ట్ అవ్వాలి. కానీ ఇదేంటి, పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ వర్బ్ కనిపించింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ ప్లస్ వర్బ్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతుంది అంటే పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏముంది అంటే ఐ వాజ్ ఉంటే కనుక మనం హ్యాడ్ బీన్ చూసేవాళ్ళము, అర్థమవుతుంది కదా, రైట్. ఆన్సర్ ఏమవుతుందమ్మా, బి అవుతుంది, డి రాంగ్ అవుతుంది, రైట్. సో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ అయిపోయింది సింపుల్గా, రైట్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ a sentence has been given in direct or indirect speech. Out of 4 alternatives suggested, select the one which best expresses the sentence in indirect. రైట్. ఏమన్నాడు, he said I washed my shirts yesterday. సరే, ఫస్ట్ భాగంలో పాస్ట్ టెన్స్ ఉంది. మరి ఇన్వర్టెడ్ కామాస్లో కూడా పాస్ట్ టెన్స్ ఏముంది. మరి ఇదేమన్నా ఫ్యాక్టా, కాదు. ఫ్యాక్ట్ అయితే కాదు, ప్రాబబ్ ఏమీ కాదు. కాబట్టి టెన్స్ మార్చాల్సిందే. సేస్ వెళ్ళిపోతుంది, అవునా. సో మరి సెకండ్ ఆప్షన్ చూద్దాము. హీ సెడ్ దాట్, ఇంతవరకు బాగానే ఉంది. హీ సెడ్ దాట్, రైట్మా. ఐ అంటే ఎవరమ్మా, మళ్ళీ హీ వస్తుంది, బాగానే ఉంది. వాష్డ్ అనేది ఏ టెన్స్ అమ్మా, సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్ ఏం కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమన్నాను, హ్యాడ్ ప్లస్ వర్బ్ అన్నాను. ఇగో ఇక్కడ ఈజీగా అయిపోయింది, హ్యాడ్ ప్లస్ వర్బ్ ఇక్కడనే ఉంది, రైట్. డి వెళ్ళిపోతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, ఓకేనా, రైట్ మా. సో పాస్ట్ టెన్స్ ఏం కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎట్లా గుర్తుపట్టాలి, హ్యాడ్ తర్వాత వర్బ్ ఉంది అనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, రైట్. సో మన రూల్స్ ప్రకారంగా వర్బ్ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఓన్లీ సిలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెడ్ దాట్ హీ హ్యాడ్ వాష్డ్ హిజ్ షర్ట్స్, రైట్ మా, ద డే బిఫోర్, రైట్. సో ఎస్టర్డే ఏమైపోయింది, ద డే బిఫోర్ అయిపోయింది, రైట్. లేదా ద ప్రీవియస్ డే అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు, ద ప్రీవియస్ డే లేదా ద డే బిఫోర్. నెక్స్ట్ ఇదేమన్నాడు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, అవునా, రైట్ మా. సో గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో, రైట్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మొదటి పాయింట్, యాక్టివ్ నుండి ప్యాసివ్ కన్వర్ట్ చేసేటప్పుడు మీనింగ్ షుడ్ నాట్ బీ చేంజ్డ్, మీనింగ్ షుడ్ నాట్ చేంజ్, మీనింగ్ చేంజ్ అవ్వద్దు. అండ్ కాలం కూడా మారకూడదు, టెన్స్ షుడ్ నాట్ చేంజ్, టెన్స్ షుడ్ నాట్ చేంజ్.
టెన్స్ చేంజ్ అవ్వకూడదు, మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్. అదే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏంటి, టెన్స్ కూడా మారుస్తున్నాం. రైట్, అది చూసుకోండి. మరి కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్, అది సపరేట్, ఇది సపరేట్. సో విషయం ఏంటంటే ఇది ఒక పాయింట్ గుర్తుంది కదా, రైట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేస్తున్నారంటే యాక్టివ్ వాయిస్లో వర్బ్కు తప్పకుండా ఆబ్జెక్ట్ ఉండాలి. ఏముండాలమ్మా, వర్బ్కు తప్పకుండా ఏముండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అనగా ఇక్కడ ఉండే యాక్షన్ వర్బ్ ఉంటుంది కదా, ఈ వర్బ్ అంటే నేను అంటున్నాను ఏంటి, యాక్షన్ వర్బ్కు, యాక్షన్ వర్బునకు ఆబ్జెక్ట్ ఉంటేనే ఆ ఆబ్జెక్ట్ను తీసుకొచ్చి మనము ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ చేస్తాము. ఈ ఆబ్జెక్టే ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. మరి వర్బ్కు ఆబ్జెక్టే లేనప్పుడు ప్యాసివ్ వాయిస్కు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి తెస్తాము, తేలేము, రైట్. సో మరి యాక్షన్ వర్బుకు రైట్, యాక్షన్ వర్బ్కు మనము సబ్జెక్ట్ ఉంది అంటేనే, సారీ, యాక్షన్ వర్బ్కు ఆబ్జెక్ట్ ఉంది అంటేనే ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నప్పుడు, రైట్, మరి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, రైట్. అయితే యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు మెయిన్గా వర్బ్ మీద ఫోకస్ చేయాలి. వర్బ్ అనగా యాక్టివ్ వాయిస్లో ఉన్న వర్బ్ను ప్యాసివ్ వాయిస్లోకి రాసేటప్పుడు, అంటే యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఏ ఫామ్లోనైనా ఉండండి, V1, V2, V3, V4 ఏదైనా ఉండనివ్వండి, ఆ వర్బ్ను రెండుగా విడగొట్టాలి ప్యాసివ్ వాయిస్లో. అనగా యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్యాసివ్ వాయిస్లో దాని యొక్క మూడవ రూపం రాయండి. తర్వాత ఆ V3కి ముందు తప్పకుండా బి రూపాలు ఉండాలి. బి రూపాలు అంటే ఏంటమ్మా, బి ఫ్యామిలీ మెంబర్స్, యామ్ అయినా, ఈజ్ అయినా, ఆర్ అయినా ప్రజెంట్ టెన్స్ అయినప్పుడు, వాజ్ అయినా, వర్ అయినా పాస్ట్ టెన్స్ అయినప్పుడు, బి అంటే బేస్ ఫామ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, బీన్ అనేది V3 ఫామ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, ఇది ఒరిజినల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటారు. అంటే బి రూపాలలో ఇది ఒరిజినల్ ఫామ్ లేదా బేస్ ఫామ్ అంటారు. ఏమంటారమ్మా, బేస్ ఫామ్ అంటారు, రైట్. సో ఈ విధంగా చూస్తాము. మరి బీయింగ్ అనేది V1 ING అంటారు, అంటే బేస్ ఫామ్ ప్లస్ ING. బీయింగ్ అనేది, రైట్, బీయింగ్ అనేది V4 లేదా V1 ING అంటారు. అనగా యాక్టివ్ వాయిస్లో మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకు రిక్వైర్మెంట్ ఏంటి, యాక్టివ్ వాయిస్లో యాక్షన్ వర్బ్ ఉండి ఆ యాక్షన్ వర్బ్కు ఆబ్జెక్ట్ ఉండాలి. అప్పుడే ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాము. ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు మన ఫోకస్ దేని మీదకి వెళ్తుంది, సెకండ్ ఫోకస్ యాక్టివ్ వాయిస్లో ఉన్న వర్బ్. యాక్టివ్ వాయిస్లో ఉన్న ముఖ్యమైన వర్బ్ను, యాక్షన్ వర్బ్ను, యాక్టివ్ వాయిస్లో ఉన్న యాక్షన్ వర్బ్ను రెండుగా విడగొట్టాలి. ఫార్ములా అంటే ఏంటి, V3 ఉండాలి, దానికి ముందు బి రూపాలు ఉండాలి. V3 ఉండాలి, దానికి ముందు బి రూపాలు ఉండాలి. అంటే ఈ 8 పదాల్లో ఏదో ఒక పదం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో సరే, ఇక్కడ అన్నారు యు ఆర్ టు సర్వ్ అంటే సర్వ్ చెయ్యడము, ఇది వర్బ్ అవుతుంది. ఎవరికి సర్వ్ చేయడము, హిమ్కు, అంటే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్. సర్వ్ హూమ్ హిమ్. అయితే నేను అన్నాను, గుర్తుందా మీకు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, మీనింగ్ మారకూడదు, టెన్స్ మారకూడదు. అంటే వాడు ఎలా చెప్పాడో అలానే ఉండాలి. కానీ ఇది కరెక్ట్గానే వినపడుతుంది, చూడండి. హీ మస్ట్ బీ సర్వ్డ్ బై యూ అంటే మస్ట్ అంటే ఏంటమ్మా, కంపల్సరీ. కానీ ఇక్కడ కంపల్సరీ ఏమనలేదు మన ఇచ్చిన సెంటెన్స్లో. యు ఆర్ టు సర్వ్ అంటే యు ఆర్ అంటే, ఆర్ అంటే ఏంటి, ఉండడము. అంటే నువ్వు ఉంది అతనికి సర్వ్ చేయడానికి. యు ఆర్ టు సర్వ్ హిమ్ అంటే నువ్వు ఉంది అక్కడ సర్వ్ చేయడానికి. ఇప్పుడు నువ్వు సర్వ్ చేయాలి, రైట్. సో ఆ విధంగా నువ్వు ఉంది ఆడ సర్వ్ చేయడానికి అని అంటున్నాడు. నువ్వు ఉంది అక్కడ అతనికి సర్వ్ చేయడానికి, రైట్. సో కాబట్టి ఆ మీనింగ్ ఉంది, కానీ కంపల్సరీ మీనింగ్ మనకి ఇచ్చిన దాంట్లో లేదు, రైట్. సో దీన్ని మనము ఇది ఎప్పుడు రాస్తాము అంటే యూ మస్ట్ సర్వ్ హిమ్ అన్నప్పుడు హీ మస్ట్ బి సర్వ్డ్ బై యూ వస్తుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ హీ షుడ్ బి అంటే రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు ఇక్కడ, నువ్వు ఉన్నది సర్వ్ చేయడానికి అంటున్నాడు కాబట్టి, రైట్మా. మరి ఈ విధంగా షుడ్ అనేది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే షుడ్ అనేది డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అంటేగా యూ షుడ్ సర్వ్ హిమ్ అంటే హీ షుడ్ బి సర్వ్డ్ బై యూ వస్తుంది, అవునా. నెక్స్ట్ లెట్ హీ బీ సర్వ్డ్ బై యూ అంటే లెట్ హీ బీ సర్వ్డ్ అంటే లెట్ అంటే అనుమతి ఇస్తున్నాము లేదా మనం ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ అనుమతి లేదు, ఆర్డర్ లేదు, జస్ట్ నువ్వు ఉన్నావు అతనికి సర్వ్ చేయడానికి అంటున్నాడు. సో కాబట్టి రైట్మా, హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ప్యాసివ్ వాయిస్లో అదేమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మరి హీ ఈజ్ టు అన్నాడు, ఇంతవరకు ఆర్ ఏమైంది, ఈజ్ టు అయింది, ఎందుకంటే హీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడుతున్నాను.
వాజ్ అయితే వాడలేను, ఎందుకంటే ఆర్ అనేది ప్రజెంట్, ఈజ్ అనేది కూడా ప్రజెంట్, టెన్స్ ఏమీ చేంజ్ చేయలేదు. సర్వును రెండుగా విడగొడితే ఏమైపోయిందమ్మా? సర్వుకు మూడవ రూపం ఏమవుతుంది? సర్వుడు అవుతుంది. సర్వు, సర్వుడు, సర్వుడు. మరి బి రూపాలలో ఏం వాడుతున్నాము? బేస్ ఫామ్ వాడుతున్నాము. బే ఒరిజినల్ ఫామ్ అన్నాను కదా. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, TO2 తర్వాత మొదటి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ రూపంలో ఉండాలి. TO2 తర్వాత వాడబడే మొదటి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ రూపంలో ఉండాలి. మరి ఇక్కడ V3 వాడాను, ఇక మిగిలిపోయింది ఏంటి? బి రూపాలు. మరి బి రూపాలలో ఇన్ని పదాలు ఉండగా ఓన్లీ బీని ఎందుకు వాడాను అంటే TO2 తర్వాత వాడబడే మొదటి వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దీన్ని అసలు ఈ సి ఆప్షన్ను మనము క్వశ్చన్ చూడకుండా కూడా కరెక్ట్ క్వశ్చన్ చూడకుండానే ఏదమ్మా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా అంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెట్ అనే పదము తర్వాత, రైట్, లెట్ అనే పదము తర్వాత మనము ఒక ప్రొనౌన్ వాడుతున్నాము అంటే అది ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. ఏ కేసులో ఉండాలమ్మా? ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. ఏ కేసులో ఉండకూడదు? సబ్జెక్టివ్ కేసులో ఉండకూడదు. అనగా మనకు సబ్జెక్టివ్ కేసులు ఏంటి? ఐ ఆబ్జెక్టివ్ రూపం తీసుకుంటే ఏమవుతుంది? మీ. అలానే వీకి ఏమవుతుంది? అజ్. యు ఏమవుతుంది? చేంజ్ అవ్వదు, యుఏ అవుతుంది. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. రైట్. షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. ఇట్ ఏమవుతుంది? చేంజ్ అవ్వదు, ఇట్టే అవుతుంది. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. అనగా లెట్ తర్వాత సబ్జెక్టివ్ కేసెస్ వాడకూడదు. ఏ కేసెస్ వాడాలి? ఆబ్జెక్టివ్ రూపాలే వాడాలి. లెట్ మీ గో దేర్ అంటాం కానీ లెట్ ఐ కాదు. వినడానికి లెట్ ఐ అని కరెక్ట్గా వినబడుతుందేమో కానీ గ్రామర్ అలా ఒప్పుకోదు. ఎందుకు అంటే లెట్ అనేది వర్బమ్మ. వర్బు తర్వాత రాసే నౌన్ లేదా ప్రొనౌన్ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ రూపంలో ఉండాలి, ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. ఎందులో ఉండాలి? ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రైట్. అందుకే లెట్ తర్వాత వాడబడే ఏ సబ్జెక్ట్ అయినా ప్రొనౌన్ రూపంలో ఉన్నప్పుడు ఏ ప్రొనౌన్ అయినా సబ్జెక్టివ్ రూపంలో ఉండకూడదు, ఆబ్జెక్టివ్ రూపంలో ఉండాలి. అనగా ఐ వస్తే మీతో రిప్లేస్ చేయండి, వి వస్తే అస్తో రిప్లేస్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మన ఆన్సర్ ఏమవుతుంది? హీ ఈజ్ టు బి సర్వ్డ్ బై యూ. 16th క్వశ్చన్. రైట్. ఇది కూడా ఏమన్నాడు? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనా? ఎస్. ఐ హ్యావ్ గాట్ ఎ నావెల్ అన్నాడు. రైట్. ఐ హ్యావ్ గాట్ ఎ నావెల్లో, రైట్, ఐ హ్యావ్ గాట్ ఎ నావెల్, రైట్, ఐ హ్యావ్ గాట్ అ నావెల్ అన్నాడు. జనరల్గా చూడండి, టు రీడో సంథింగో ఏదో అన్నాడు. అయితే యాక్చువల్గా హ్యావ్ గాట్ అంటే యాక్చువల్గా గాట్ అనేది మనము రాయకుండా సరిపోతుందమ్మా. జనరల్గా ఐ హ్యావ్ అ నావెల్ టు రీడ్. ఐ హ్యావ్ గాట్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏమీ ఉండదమ్మా, అంటే ఇదే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే మనము జనరల్గా ఈ ఐ అనేది మనం సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం కదా, బట్ ఇది మనం ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం కానీ ఇది వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో యాక్షనే లేదు, సెంటెన్స్లో యాక్షన్ లేదు. మరి యాక్షన్ వర్బ్ లేనప్పుడు మరి రిసీవర్ ఆబ్జెక్ట్ ఎలా అవుతాడు? కాడు. సో కాబట్టి ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అవ్వదు. నన్ ఆఫ్ ది అబవ్. ఐ హ్యావ్ గాట్ అ నావెల్, రైట్ మా, అంటే ఐ హ్యావ్ ఎ నావెల్ అని అర్థము. ఐ హ్యావ్ గాట్ ఎ నావెల్ అంటే ఏంటమ్మా? ఐ హ్యావ్ ఎ నావెల్. ఐ హ్యావ్ ఎ నావెల్లో తప్పకుండా ఏమైనా యాక్షన్ ఉందా? గాట్. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ హ్యావ్ అ కార్ అన్నాను. ఐ హ్యావ్ గాట్ అ కార్ అని కూడా అనొచ్చు. గాట్ అనేది ఇన్ఫార్మల్గా వాడుతూ ఉంటారు. రైట్. సో గాట్ తీసేసినా కూడా సరిపోతుంది. సో కాబట్టి మనము దీంట్లో యాక్షన్ వర్బ్ లేదు. యాక్షన్ వర్బులకు మాత్రమే మనము ప్యాసివ్ వాయిస్, యాక్షన్ వర్బులు ఉన్నప్పుడు మాత్రమే వాటికి ఆబ్జెక్టులు ఉంటాయి. మరి అవి మాత్రమే ప్యాసివ్ వాయిస్ చేయగలుగుతాము. రైట్. అందుకే నన్ ఆఫ్ ద అబవ్ ఈజ్ వాట్ వుడ్ బి యువర్ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, ఐ హ్యావ్ టు డిపాజిట్ సమ్ మనీ. డిపాజిట్ చెయ్యాలి, ఇది వర్బ్ అవుతుంది. ఏమి చెయ్యాలి? సమ్ మనీ, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. నేను డిపాజిట్ చెయ్యాలి అనగా ఇది వర్బ్ అవుతుంది, వర్బ్కు ఆబ్జెక్ట్ ఉంది. పాసిబుల్ అవుతుంది. యాక్షన్ వర్బ్ ఉండాలి, దానికి ఆబ్జెక్ట్ ఉండాలి, అప్పుడు పాసిబుల్ అవుతుంది. యాక్షన్ వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. డిపాజిట్ చెయ్యడము అంటే యాక్షన్ వర్బు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో అప్పుడు డిపాజిట్ను రెండుగా విడగొడితే ఏమవుతుంది? ఇదే కదా మెయిన్ ఇంటెన్షన్, ఇదే కదా. ముఖ్యమైన వర్బును ప్యాసివ్ వాయిస్లో రెండుగా విడగొట్టాలి. డిపాజిట్కు మూడవ రూపం ఏంటిది? డిపాజిటెడ్ అవుతుంది. చెప్పాను కదా, బి రూపాలు ప్లస్ V3 ఉండాలి. సరే, డిపాజిటెడ్ అవుతుంది. మరి 2 తర్వాత రాసే మనం ప్యాసివ్ వాయిస్లో 2 తర్వాత ఒక బి రూపాలు వాడుతున్నాం కాబట్టి బేస్ రూపం బి డిపాజిటెడ్ ఉంది. ఎక్కడైనా బి డిపాజిటెడ్ ఉందా? సార్
బి డిపాజిటెడ్ ఇక్కడ ఉంది, బి డిపాజిటెడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉట్టి డిపాజిట్ ఉంది, ఇక్కడ కూడా జస్ట్ డిపాజిటే ఉంది. డిపాజిట్ ఉండకూడదు, డిపాజిటెడ్ ఉండాలి. సో అయితే ఏ అయినా కావాలి, బి అయినా కావాలి, రైట్. సమ్ మనీ హ్యాస్ టు అంటాం కానీ హ్యావ్ అనకూడదు. ఎందుకు అంటే సమ్ మనీ అనేది సింగులర్ అమ్మ, ఎస్పెషల్లీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. ఇది మీకు తెలుసు కదా. ఫస్ట్ పర్సన్ ఐవి అంటారు, సెకండ్ పర్సన్ యూ అంటారు, థర్డ్ పర్సన్ ఐవి కాకుండా యూ కాకుండా మిగతా ఏమైనా సబ్జెక్టు రూపాలు ఉన్నాయనుకోండి, ఏవి ఐవి యూ సబ్జెక్టు రూపాలు లేకుండా మిగతావన్నా ఉన్నా కూడా థర్డ్ పర్సను అయితే సింగులర్ ఉంటే సింగులర్ లేదా ప్లూరల్ ఉంటే ప్లూరల్. కానీ హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాము, గుర్తుపెట్టుకోండి. హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సో కానీ ఇక్కడ సమ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ వాడకూడదు. ఏం వాడాలమ్మా? హ్యాజ్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. అంటే హ్యాజ్ అనేది సార్ మరి ఇక్కడ హ్యావే వాడాడు కదా, మీరు అన్నారు టెన్స్ చేంజ్ చేయకూడదని. టెన్స్ ఏం చేంజ్ చేయలేదు. హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా ఒకటే టెన్స్, హ్యావ్ అన్నా ఒకటే టెన్స్, రైట్. సో సేమ్ టెన్స్ ఫాలో అవుతాయి అవి, రైట్ మా. సో ఈ విధంగా మనం చూస్తాము, రైట్. చేంజ్ అయ్యాయి. ఇంతకుముందు వరకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అంతకుముందు ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ చూసాము. ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూద్దాం. ద గివెన్ సెంటెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ 4 different parts. The error, if any, ఒకవేళ ఎర్రర్ ఉంటే కనుక will be in any one part of the sentence. Select the option which contains the part of the sentence which has an error, right? Spelling, grammatical or contextual. If there is no error, choose option. ఏమంటున్నాడంటే ఇచ్చిన సెంటెన్స్ను బ్రేక్ చేశాడట, రైట్. ఒక 4 పార్ట్లుగా బ్రేక్ చేశాడట. ఏదైనా పార్ట్లో గ్రామటికల్ మిస్టేక్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, కాంటెక్స్చువల్ మిస్టేక్ కానీ ఏదైనా ఉంటే దాన్ని రాంగ్గా చూడమంటున్నాడు, రైట్. సో అంటే ఆ పార్ట్ను మనము ఆ పార్ట్ రాంగ్ అని చెప్పి ఆ పార్ట్ను మనకి ఇచ్చిన ఆప్షన్లో సెలెక్ట్ చేయమంటున్నాడు, రైట్. ఒకసారి చూద్దాం. ఒకవేళ లేదు, ఎర్రర్ లేదు, అంతా బాగానే ఉంది అనగా, స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, గ్రామటికల్గా బాగా ఉంది, కాంటెక్స్లో అన్ని భాగాలు కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక నో ఎర్రర్ వెళ్ళమంటున్నాడు, ఓకే. యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ a multipolar Asia, India cannot afford to play balls with China's imperial designs. అంటే మల్టీపోలార్ ఏషియాకు, ఏషియా యొక్క అడ్వకేట్గా ఉంటూ ఇండియా, రైట్ మా, అంటే మల్టీపోలార్ ఏషియా యొక్క అడ్వకేట్గా ఇండియా ఇలా చేయలేదంట. ఎలా? ఇండియా కెనాట్ ప్లే బాల్స్. కెనాట్ ప్లే బాల్స్ అనేది రైట్ మా, ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. ప్లే బాల్ అనేది ఉంటుంది, ఇది ఒక ఇడియం అండ్ ఫ్రేజ్గా తీసుకుంటాము, రైట్. ప్లే బాల్ ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉండదు, రైట్. ప్లే బాల్ ఉంటుంది అనగా, రైట్. ప్లే బాల్ అంటే కోఆపరేట్ అని అర్థము. ఏంటమ్మా అది? కోఆపరేట్ అనగా కోఆపరేట్ చెయ్యలేదు. ఎందుకంటే మల్టీపోలార్ ఏషియా యొక్క అడ్వకేట్గా మరి ఆ ఇండియా రైట్ మా కోఆపరేట్ చేయలేదు. ఎవరికి? చైనాస్ ఇంపీరియల్ డిజైన్స్తో కోఆపరేట్ చేయలేదు అని అంటున్నాడు. సో మరి మిస్టేక్ ఏంటంటే ప్లే బాల్స్ కాదు, ప్లే బాల్. ప్లే బాల్ అంటే రైట్ మా కోఆపరేట్, విల్లింగ్నెస్ టు వర్క్ టుగెదర్, రైట్ మా, విల్లింగ్నెస్ టు వర్క్ అది చేయలేదు అని అంటున్నాడు. సో ప్లే బాల్స్ కాదు, ఏంటమ్మా ప్లే బాల్ అనేది ఉండాలి. నెక్స్ట్, సో మిస్టేక్ ఎక్కడుంది? ప్లే బాల్స్ అనేది సి ఆప్షన్లో ఉంది కాబట్టి సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో మిస్టేక్ ఉంది మీకు. నెక్స్ట్ మా 19th క్వశ్చన్. దీస్ catalysmic రైట్ ఈవెంట్స్ ఫైనల్లీ, రైట్. సో catalysmic అంటే రైట్ మా, catalysmic అంటే మనకు రైట్ డిజాస్టర్ అని అర్థం. క్యాటస్ట్రోఫ్ అంటారు కదా, క్యాటస్ట్రోఫ్ ఎక్సెట్రా అంటారు కదా, రైట్. సో జనరల్గా దీన్ని డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఏమంటారమ్మా? డిజాస్టర్. క్యాటాక్లిస్మిక్, రైట్ మా, ఎల్వై వస్తుంది, ఐ రాదు. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. యాక్చువల్గా రీసెంట్గా క్యాటా స్పెల్లింగ్ తప్పించాడు, క్యాటాలిస్మిక్ అన్నాడు. అనగా వై చోట ఏం వాడాడు? ఐ వాడాడు. ఐ కాదు, వై కరెక్ట్ అవుతుందమ్మా, ఇది కరెక్టే. దీస్ క్యాటలిస్మిక్ ఈవెంట్స్, ఇక్కడ దిస్ వాడితే తప్పు అవుతుంది మళ్ళీ. ఎందుకు అంటే ఈవెంట్స్ అనేది బహువచనం కాబట్టి దిస్ సింగులర్ అవుతుంది, వాడకూడదు. దీస్ ప్లూరల్, ఓకే, రైట్. సో దీస్ catalysmic ఈవెంట్స్ ఫైనల్లీ కల్మినేటెడ్ అంటే రీచ్డ్ క్లైమాక్స్, రైట్ మా, క్లైమాక్స్ను రీచ్ అయ్యాయి, లాస్ట్కి వచ్చేసాయి, రైట్. లాస్ట్ పాయింట్ అంటాము, రైట్. సో చివరి దశకు వచ్చేసాయి. మరి ఈ catalysmic ఈవెంట్స్ అంట ఫైనల్గా
క్లైమాక్స్కి వచ్చాయంట ఇన్ ద క్రియేషన్ ఆఫ్ గైజాంటిక్ మౌంటైన్, రైట్. సో గైజాంటిక్ అంటే ఏంటమ్మా, చాలా హ్యూజ్గా ఉండేది, పెద్దది, రైట్, లార్జ్, హ్యూజ్ అంటాము, రైట్. సో ఈ డిజాస్టరస్ ఈవెంట్స్ అంట లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాయంట దేంట్లో, ఇన్ ద క్రియేషన్ ఆఫ్, రైట్, గైజాంటిక్ మౌంటైన్. దో రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాజ్ రావేజ్డ్. అంటే రావేజ్డ్ అంటే ఏంటమ్మా, డెస్ట్రాయిడ్. రావేజ్డ్ అంటే ఏంటి, డెస్ట్రాయిడ్ టు ద గ్రౌండ్, రైట్. సో మిగతావన్నీ కూడా, రైట్ మా, దో రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాజ్ రావేజ్డ్ టు ద గ్రౌండ్ అనగా మిగతాలన్నీ కూడా మరి ఆ గ్రౌండ్కు డెస్ట్రాయ్ అయిపోయినప్పటికీ కూడా ఇవి ఇంకా, రైట్ మా, అవి చివరి దశకు వచ్చాయి అని అంటున్నాడు. ఇప్పుడు మిస్టేక్ ఎక్కడైనా ఉందా చూద్దాం. ద క్యాటలిస్మిక్ ఈవెంట్స్ ఫైనల్లీ పాస్ట్ టెన్స్ వచ్చాయి. కల్మినేటెడ్ ఇన్ ద గైజాంటిక్ మౌంటైన్, దో రెస్ట్ ఆఫ్ ద మౌంటైన్ వాజ్ రావేజ్డ్. వాజ్ రావేజ్ కూడా పాస్ట్ టెన్స్ ఉంది, బాగానే ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, గైజాంటిక్, రైట్, గైజాంటిక్ అనేది స్పెల్లింగ్ బాగానే ఉంది, అబ్సల్యూట్లీ ఫైన్, రైట్. కల్మినేటెడ్, CULMI, కల్మినేటెడ్, రైట్, క్రియేషన్. యాక్చువల్గా రైట్ ఆన్సర్ వచ్చేసి, రైట్ మా, నో ఎర్రర్ లేదు. కానీ మన కీలో మాత్రము జనరల్గా ఏమిచ్చారు అంటే మొదటి దాంట్లో తప్పు ఉంది అన్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ అనుకొని అనగా ఐ రాయబోయి, అంటే అక్కడ ఐ ఉండాల్సింది వాళ్ళు వై రాశారేమో, బట్ క్యాటలిస్మిక్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అమ్మా. ఇక్కడ ప్రింట్ చేసింది కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, అక్కడ ఐ ఉంటే తప్పు అవుతుంది. మన జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఐ ఇస్తూ ఉంటారు, ఐ రాంగ్ అవుతుంది, వై కరెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ విధంగా మనము ఆన్సర్ చూడొచ్చు, రైట్. బట్ ఈ రకంగా ఉంది అంటే దీన్ని నో ఎర్రర్గానే భావించాలి. ఐ వస్తే వై తీసుకోవచ్చు ఇక్కడ, రైట్. ఎస్ 18 to 20 అన్నాడు కదా. ద గివెన్ సెంటెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్, సేమ్ అమ్మా, రైట్. వైల్ స్పీకింగ్ టు ద స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్తో మాట్లాడుతుండగా ద మోటివేషనల్ స్పీకర్ అంటే మోటివేషనల్ స్పీకర్ స్టూడెంట్స్తో మాట్లాడుతుండగా అడ్వైజ్ చేశాడంట, అడ్వైజ్డ్ దెమ్ నాట్ టు బ్రూడ్ అండర్ ఫెయిల్యూర్స్. బ్రూడ్ అంటే, రైట్ మా, థింక్ డీప్లీ, ఏదైనా డీప్గా థింక్ చేస్తే బ్రూడ్ అంటారు, రైట్ మా. ఏదైనా డీప్గా థింక్ చేస్తే ఏమంటారమ్మా, బ్రూడ్ అంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రూడ్తో ప్రెపోజిషన్ ఎప్పుడు కూడా ఓవర్ అనేది వస్తుంది. ఏమొస్తుందమ్మా, ఓవర్. బ్రూడ్ ఓవర్ ఫెయిల్యూర్స్ అంటే ఫెయిల్యూర్స్ని మళ్ళీ తలుచుకోకూడదు, ఎక్కువగా డీప్గా థింక్ చేయకూడదు. బ్రూడ్ అనే పదముతో మనకు, రైట్, వర్బుతో మనకు, రైట్, ఓవర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, అండర్ వాడకూడదు, రైట్. ఓవర్ ఫెయిల్యూర్స్, రైట్. సో కాబట్టి మనకు ఏ భాగంలో ఉంది, అడ్వైజ్ దెమ్ నాట్ టు బ్రూడ్ అండర్ ఉంది కాబట్టి ఇది సి అనేది ఏమవుతుందమ్మా, రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే తప్పున్న భాగమే మన రైట్ ఆన్సర్. అనగా అండర్ ప్లేస్లో ఏముండాలి, ఓవర్ ఉండాలి. ఓవర్ ఫెయిల్యూర్స్, దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 words ఆర్ గివెన్, అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ 1 word ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్ అన్నాడు. అంటే ఒకటే కరెక్ట్గా స్పెల్లింగ్ ఉంది, మిగతాయి తప్పు ఉన్నాయి అన్నాడు. పెసిమిజం స్పెల్లింగ్ ఈ ఉండాలి, రైట్ మా. పెసిమిజం అంటే గనక మనకు వన్ హూ థింక్ అనగా ఎవరైనా, రైట్ మా, వర్స్ట్ జరుగుతుంది అని అనుకుంటారో వాళ్ళు ఆ ప్రాసెస్ను పెసిమిజం అంటారు, రైట్. వర్స్ట్ విల్ హ్యాపెన్, రైట్ మా. వర్స్ట్ హ్యాపెన్స్ లేదా వర్స్ట్ విల్ హ్యాపెన్. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా వర్స్ట్ జరిగిపోతుంది, ఇంకా మొత్తానికి, రైట్, మనకు ఎటువంటి పాజిటివ్ హోప్స్ లేవు, అన్ని నెగిటివ్ అంటారు. పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ అంటారు కదా. వన్ హూ లుక్స్ ఎట్ డార్కర్ సైడ్ ఆఫ్ థింగ్స్ పెసిమిస్ట్ అంటారు, రైట్. ఇక మనకి హోప్ ఉండదు, మొత్తం వర్స్టే జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటాడు, వాడిని పెసిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్ట్ స్పెల్లింగ్ ఏమవుతుందమ్మా, ఐ అవుతుంది, రైట్. ఇక్కడనేమో ఈ వస్తుంది, ఇక్కడనేమో ఆప్టిమిజం అంటే, రైట్ మా, బెస్ట్ విల్ హ్యాపెన్, రైట్ మా. బెస్ట్ విల్ హ్యాపెన్, ఒక సిచ్యువేషన్లో నుంచి బెస్ట్ తీసుకోవడాన్ని ఆప్టిమిజం అంటారు. మరి ఒక సిచ్యువేషన్ నుంచి వర్స్ట్గా ఎక్స్పెక్ట్ చేయడాన్ని, వర్స్ట్ జరుగుతుంది అని అనుకోవడాన్ని పెసిమిజం అంటారు, రైట్. ఒకటి పాజిటివ్, ఇది పాజిటివ్ వర్డ్, ఇది నెగిటివ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్, మరి ఇది రాంగ్గా ఉంది, రైట్ మా. స్పెల్లింగ్ ఇది రాంగ్గా ఉంది, మరి కరెక్ట్లీ స్పెల్డ్ ఏంటి అంటే కన్జ్యూమర్ ఇజం, ISM, ఇజం. ఇది బాగా ఉంది, కన్జ్యూమర్ స్పెల్లింగ్ బాగా ఉంది, ఇజం స్పెల్లింగ్ బాగా ఉంది. కానీ కమ్యూనలిజం, కమ్యూనల్ స్పెల్లింగ్ ఏంటి,
COMMUNAL. కాబట్టి ఏ మిస్ అయింది. కమ్యూనలిజం అంటే పొలిటికల్ థింకింగ్, రైట్ మా, పొలిటికల్ ఫిలాసఫీ అంటారు, పొలిటికల్ ఫిలాసఫీ, రైట్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 words are given, out of them only 1 word is correctly spelled. మళ్ళీ ఒకటే కరెక్ట్గా స్పెల్ట్ అయి ఉందన్నాడు, ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అన్నాడు. మరి రాంగ్ ఏంటో చూద్దాం. అనౌన్స్ అంటే ఈ ఉండాలి, సి తర్వాత ఈ ఉండాలి, అది మిస్ అయింది కాబట్టి ఏ అనేది కరెక్ట్గా స్పెల్ చేయలేదు. కమిట్మెంట్, కమిట్మెంట్లో ఒకటే టీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని మరి COMMIT, కమిట్ ప్లస్ మెంట్, కమిట్, COMMIT, కమిట్ ప్లస్ మెంట్, కమిట్మెంట్. నెక్స్ట్, మరి కమెన్స్ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది, COMMENCE, కమెన్స్ ప్లస్ మెంట్, కమెన్స్మెంట్ బాగా ఉంది. మరి ఇది రైట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి, రైట్. బట్ మిగతాది తప్పుగా చూడాలియా. ఎస్టాబ్లిష్, ESTA, BLISH, ఎల్ తర్వాత ఐ రావాలి, రైట్ మా. కానీ ఇక్కడ ఏం రాశాడు, ఈ రాశాడు, ఎస్టాబ్లిష్, రైట్. సో ఈ విధంగా మనము రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సి, అంటే కరెక్ట్గా స్పెల్ చేసింది సిలోనే ఉంది. 23, బై ద బుక్ అంటే బుక్తో వెళ్ళడము, బై ద బుక్, బుక్లో ఉన్నది ఏది ఉందో అది పాటించడము అంటే గనక, రైట్. అంటే గనక మనము స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్, అంటేగా బై ద బుక్ అనేది మనకి ఇక్కడ ఏమన్నాడమ్మా, ఎక్స్ప్రెసెస్ ద ఈడియం ఫ్రీజ్. ఏ మీనింగ్, బై ద బుక్, బుక్లో ఉన్న బుక్ ద్వారానే వెళ్తాను, బుక్లో ఏముంటే అదే వెళ్తానంటే టు స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ లేదా అకార్డింగ్ టు ద రూల్స్, రైట్. సో ఈ విధంగా మనము ఆన్సర్ తీసుకుంటాము, బై ద బుక్. ఐ విల్ గో బై ద బుక్ అంటే స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్, రైట్, స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వాళ్ళందరూ ఏదోదో చెప్తున్నారు, కానీ మనం ఏమంటాము సింపుల్గా ఒకటే వర్డ్, ఐ విల్ గో బై ద రూల్స్ ఆర్ ఐ విల్ గో బై ద బుక్. సో స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్ అనే మీనింగ్ వస్తుంది, రైట్ మో. మిగతా అన్నీ కూడా అన్ఫిట్ అవుతాయి, ఎందుకంటే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కు వాటి ఒరిజినల్ మీనింగ్స్ అలానే ఉంటాయి. మనము గ్రామర్ తెలుసుంటేనో, మనము వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసుంటేనో మనం ఆన్సర్ చేయలేము. ఇవి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి వాటికి అంతరార్థాలు ఉంటాయి, అంటే కొత్త అర్థాలు ఉంటాయి. డిక్షనరీలో బుక్ మీనింగ్ చూసి, బై మీనింగ్ చూసి మనం ఆన్సర్ చెప్పలేము, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రైట్. నెక్స్ట్ 24, ఫామ్ అవుట్, రైట్ మా. ఫామ్ అవుట్ చేస్తున్నారు, రైట్ మా. ఫామ్ అవుట్ చేస్తున్నారు అని అంటే గనక గివ్ వర్క్ లేదా రెస్పాన్సిబిలిటీస్ టు అదర్ పీపుల్, రైట్. సో ఫార్మర్ అంటే ఏంటమ్మా, ఫార్మర్ అంటే కష్టపడేవాడు, రైట్, కష్టపడేవాడు. మరి రైతు అంటాం కదా ఫార్మర్, రైట్. అయితే ఇక్కడ మనము చూసినట్టయితే ఫామ్ అవుట్ అంటున్నాడు. ఫామ్ అవుట్ అంటే అతను రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాడు అనే కోణంలో గుర్తుపెట్టుకోండి. అలా ఫామ్ అవుట్ చేయడము అంటే ఎవరైనా, అంటే రైతు అంటే ఫార్మరే ఇక్కడ రావాలని కాదు, ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చి పని చేయదలుచుకుంటే మనము, రైట్, ఆ విధంగా ఫామ్ అవుట్ చేశాము అని అంటాము, రైట్. నెక్స్ట్ 25 ma, 25th question, no dice, right, right ma. I have no dice, right, I have no dice, I have no dice అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే somebody has requested you for money, right ma, మనీ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు మనం అనొచ్చు I have no dice అని. I have no dice అంటే టు, రైట్ మా, రెఫ్యూజ్ రిక్వెస్ట్, రైట్ మా, రిక్వెస్ట్ను రెఫ్యూజ్ చేసేయడం, రైట్. నో డైస్ అంటే రిక్వెస్ట్ను ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని రెఫ్యూజ్ చేసేయడం. అప్గ్రేడ్, రైట్. ఏమడిగాడు, అవుట్ ఆఫ్ ద 4 alternatives చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. మరి ఏది ఎక్కువగా, అంటే ఏది బెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తుందో దీని మీనింగ్ అడుగుతున్నాడు. యాక్చువల్గా అప్గ్రేడ్ అంటే, రైట్ మా, తగ్గుతూ ఉండడము, రైట్, రైట్ మా, రైట్ మా, తగ్గుతూ ఉండడము అంటే దీన్ని చెప్పొచ్చు, 2 విధాలుగా చెప్పొచ్చు, అంటే అదే అర్థం వచ్చేట్టుగా. ఏంటి అంటే టు రిమూవ్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్, రైట్, బై రబ్బింగ్, రైట్ మా, బై రబ్బింగ్. అప్గ్రేడ్ అంటే టు రిమూవ్ అ పార్ట్ ఆఫ్ సర్ఫేస్, రైట్ మా, సంథింగ్ అంటే సర్ఫేస్ అనుకోండి, రైట్. టు రిమూవ్ అ పార్ట్ ఆఫ్ సర్ఫేస్ బై రబ్బింగ్ అంటే గ్రాడ్యువల్గా, మెల్లిమెల్లిగా వెళుతూ ఉండడం, అంటే మెల్లిమెల్లిగా అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడం, గ్రాడ్యువల్లీ డిక్రీజ్, గ్రాడ్యువల్ డిక్రీజ్ అని చెప్పుకోవచ్చు, గ్రాడ్యువల్ డిక్రీజ్, గ్రాడ్యువల్ రిమూవల్, రైట్. ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. మరి ఆ మీనింగ్ వేరవే అన్నా కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడం,
రైట్. గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడము, దాన్నే అప్గ్రేడ్ అంటారు. స్కోల్డ్ అంటే మీకు తెలుసు తిట్టడము, అటాచ్, రైట్. నెక్స్ట్ ట్విస్ట్. ట్విస్ట్ అంటే టు చేంజ్ ద షేప్ ఆఫ్ సంథింగ్, రైట్. ఈ విధంగా మనం చెబుతాము, రైట్ మా. ఆన్సర్ ఏమవుతుంది? వేర్ అవే. వేర్ అవే వుడ్ బి అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27. డీక్యాపిటేట్. గుర్తుపెట్టుకోండి, డి అంటే తగ్గించడము, డిక్రీజు, రైట్, డిమోట్, రైట్. ఇవన్నీ డి అంటే జనరల్గా తగ్గించడము అంటాము. మరి డీక్యాపిటేట్ అన్నాడు అంటే కట్ ఆఫ్ ద హెడ్, అంటే హెడ్ను సపరేట్ చేయడము అనేది జనరల్గా డీక్యాపిటేట్ అర్థంతో వాడతారు, రైట్. సో బీ హెడ్ అనేది మీనింగ్ వస్తుంది, కట్ ఆఫ్ ద హెడ్, కట్ ఆఫ్ ద హెడ్. డెసిఫర్ అంటే డీకోడ్ చేయడం, రైట్ మా. డీకోడ్ చేయడము, డెసిఫర్ అంటే డీకోడ్ చేయడము. డెప్లాయ్ అంటే, రైట్, డెప్లాయ్ చేయడం అంటే డెప్లాయ్ ది ఆర్మీ అంటారు. ద సెంటర్ హ్యాస్ డెప్లాయిడ్ ద ఆర్మీ అంటే టు మూవ్ ఇన్ టు అ పొజిషన్, ఒక పొజిషన్లోకి రావడము. టు మూవ్ ఇన్ టు అ పొజిషన్, టు మూవ్ ఇన్ టు అ పొజిషన్, రైట్. డెల్వ్. డోంట్ డెల్వ్ ఇన్ టు ద పాస్ట్, డు నాట్ డెల్వ్ ఇన్ టు ద పాస్ట్ అంటే డోంట్ డిగ్, తవ్వుకోకండి మీ పాస్ట్ను. డిగ్ చేయడం, తవ్వుకోవడం, డెల్వ్, డోంట్ డెల్వ్ ఇన్ టు ద పాస్ట్, రైట్. సో ఈ విధంగా మనం వస్తున్నాము. ఏమడిగాడు? మీనింగ్ అడిగాడు కదమ్మా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బీ హెడ్. నెక్స్ట్ 28. ఫిస్ట్ఫుల్. ఫిస్ట్ అంటే ఇది మా హ్యాండ్లో ఉంటుంది కదా, ఇది ఫిస్ట్ అంటారు, రైట్. ఫిస్ట్ఫుల్ అంటే చేతిలో ఎంత పడితే అంత, అంటే యాజ్ మచ్ యాజ్, రైట్, యాజ్ మచ్ యాజ్ one can hold in his hand, one can hold in one's hand అని అంటాము కదా, రైట్. ఒకరి యొక్క హ్యాండ్లో ఎంత పడితే అంత పెట్టుకోవడము లేదా పట్టేసుకోవడం, హోల్డ్ చేయడము అంటాము. మరి దీంట్లో డైరెక్షన్ ఏంటి అడిగాడు? ఆపోజిట్ అడిగాడు. ఏంటి మాది? ఆపోజిట్ అడిగాడు. అంటే ఎంత పడితే అంత అంటే ఇక ఎంత అంటే లార్జ్ అమౌంటే అనుకుందాము. ఇది పాజిటివ్, లార్జ్ అమౌంట్ మీనింగ్. ప్లెంటిట్యూడ్ అంటే లార్జే అవుతుంది. ప్లెంటిట్యూడ్ ఏంటమ్మా? లార్జ్. ప్యాజెల్ అన్నా కూడా ఆ లార్జ్ అమౌంట్, లార్జ్ అమౌంట్. ఇవి సినోనిమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫెస్టివల్కు, రైట్. మరి బుషెల్ మీనింగ్ ఏంటి అంటమ్మా? a unit of volume, a unit, ఒక యూనిట్ను బుషెల్ అంటారు. యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తాం కదా, అవి మెజర్ చేయడానికి, అవి కొలవడానికి ఈ బుషెల్ అనేది ఒక యూనిట్గా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, రైట్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ను మనము దాన్ని ఆ క్వాంటిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ బుషెల్ అనే యూనిట్ ద్వారా మనం తెలుసుకుంటాము, రైట్. సో ఆబ్వియస్గా మన రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే పిటెన్స్ అవుతుంది, రైట్. సో ఏంటి అంటే పిటెన్స్ అంటే వెరీ లెస్ అని అర్థమమ్మా, రైట్. ఆపోజిట్ ఇన్ మీనింగ్ అడిగాడు. పిటెన్స్ అంటే వెరీ లెస్, తక్కువ అని అర్థం, రైట్. సో ఈ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ అనేది ఏ. 29, రైట్. మళ్ళీ ఏమంటే అడిగాడు? ఆపోజిట్ ఇన్ మీనింగే అడిగాడు. సూపర్షిలియస్ అంటే, సూపర్షిలియస్ అంటే సూపర్, సూపర్షిలియస్ అంటే వాడు అనుకుంటాడు ఇతరుల కంటే నేనే గొప్పవాణ్ణి, అనగా వాడు కొంత ఆరోగ్యాంట్గా ఉంటాడు. ఏంటి మాది? ఆరోగ్యాంట్గా ఉంటాడు, రైట్. సో అంటే నేనే గొప్ప అంటే వన్ హూ హ్యాస్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు, రైట్. వన్ హూ హ్యాస్ సుపీరియారిటీ అంటే నేను అందరికంటే నేనే గొప్ప. సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, ఈ విధంగానే సుపీరియారిటీ అంటే ఇక నేనే గొప్ప, ఇప్పుడు కొంత ఆరగంటగా ఉంటాడు. కానీ మధ్యస్థంగా ఉండడం అనేది మనకు ఆపోజిట్ అవుతుంది, రైట్ ఆన్సర్ అవుతుంది. కాకీ అంటే కూడా కొంత రూడ్గా, ఆరగంటగా ఉండడమే కాకీ. అబెస్డేరియన్ అంటే, రైట్ మా, ఏదైనా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ABCD, ABCD అనేది ఉంది కదా, ఇలా గుర్తుపెట్టుకోండి. అరేంజ్డ్ in a alphabetical order, alphabetical order, ఏదైనా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే అబెస్డేరియన్ అంటారు. నెక్స్ట్ ఫ్లింగ్ అంటే విసరడము, రైట్ మా, ఏదైనా టాస్ చేయడము, రైట్. కాయిన్ టాస్ చేస్తాం కదా, పైకి విసరడము అంటారు, అనగా త్రో లేదా టాస్, ఇదంటారు. ఆబ్వియస్గా సూపర్షిలియస్కు ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది అంటే మోడెస్ట్ అవుతుంది, రైట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇస్ 31. వాట్ డస్ దిస్ సెంటెన్స్ ఇంప్లై? ఇచ్చిన వాక్యం ఏం ఇంప్లై చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, లెట్ అపోస్ట్రఫీ ఎస్ వచ్చినా, లెటర్స్ వచ్చినా ఇది మనకు సజెషన్ ఇస్తుంది. ఏంటి మాది? సజెషన్. లెట్స్ గో అవుట్ ఫర్ ద పార్టీ, రైట్.
లెట్స్ విజిట్ టెంపుల్స్. ఇలా లెటర్స్ వస్తే జనరల్గా దాన్ని ఏమంటారు, సజెషన్ అంటారు, రైట్. సో లెట్స్ వాచ్ అ ఫిలిం, ఇది సజెషన్ అవుతుంది, ఆర్డర్ కాదు, మీన్ కాదు, హెల్ప్ కాదు, రైట్. సో ఇప్పుడు నేను ఏంటంటాను, గెట్ అవుట్ అన్నాను. ఏమన్నానమ్మా, గెట్ అవుట్. వాట్ డస్ దిస్ సెంటెన్స్ ఇంప్లాయ్, అప్పుడు ఆర్డర్ అవుతుంది. ఏమవుతుందమ్మా, ఆర్డర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే ప్లీజ్ అనే పదాలు, కైండ్లీ అనే పదాలు వస్తే మీకు తెలుసు కదా, రిక్వెస్ట్. ఏంటమాది, రిక్వెస్ట్. అదే బాగా చదువుకోండి, రీడ్ వెల్, అప్లై ఫర్ ద ఎగ్జామ్, రైట్మా, అప్లై ఫర్ ద ఎగ్జామ్, రైట్. ఇవన్నీ కూడా రైట్మా, ఇవన్నీ కూడా రైట్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అడ్వైజ్ అవుతాయి. ఏమవుతాయమ్మా, అడ్వైజ్. అంటే ఇతరుల మంచి కొరకు చెప్పేవి అడ్వైజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మంచి సూక్తులు అని అంటాము, ఇవన్నీ కూడా అడ్వైజ్ అవుతాయి, రైట్. సో ఈ విధంగా మనము ఆన్సర్ తీసుకుంటాం. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా రైట్ మనం ఆన్సర్ చేసుకోవచ్చు. గ్రామర్ మీద ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం వొకాబులరీలో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్ తెలుసుకొని మర్చిపోకుండా టైం వచ్చినప్పుడు మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకొని ఆన్సర్ కరెక్ట్గా పెట్టే ఛాన్సెస్ చూసుకోండి, రైట్. ఎస్ మో. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ దిస్ గ్రాండ్ టెస్ట్ 03.